దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి అబ్రహాము గారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని గురించి కూడా పరిశీలించడానికి, ధ్యానించడానికి అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇంకా అబ్రహాము గారి కుటుంబంలో వెతకడానికి, ధ్యానించడానికి ఇంకెవరైనా ఉన్నారంటారా? నాకు తెలిసి ఎవరు లేరని అంటాను. ఉన్నారు ఇంకెవరైనా? 2 సెకండ్లు టైం ఇస్తాను. అబ్రహాం గారి కుటుంబంలో కొంతమంది మీరు మర్చిపోయారండి. అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం, కానీ అందరికంటే పాపులర్ క్యాండిడేట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోలేకపోయారండి అనేవారు ఎవరైనా ఉన్నారంటారా అబ్రహాం గారి కుటుంబంలో? చెప్పండి, ఎవరున్నారు? ఇంకని ఎవరో కూడా లేరు. కానీ ఒక విషయం ఏంటంటే, అందరికంటే కూడా అబ్రహాము గారి మాటను నమ్మి ఆయన వెంబడించినటువంటి తొలి బంధువు, కుటుంబీకుడు, రక్త సంబంధికుడు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము గారి యొక్క తమ్ముడు కుమారుడైనటువంటి లోతు. అబ్రహాం గారికి లోతుకి సంబంధాలు లేవంటారా? రక్త సంబంధం అదంతా కూడా. అబ్రహాము గారు లోతు గారికి పెద్దనాన్నగారు అవుతారు. అబ్రహాము గారి యొక్క తమ్ముడి గారికి, హారానికి పుట్టిన కుమారుడు ఈ లోతు. గనుక రక్త సంబంధి, బంధువు, అన్నిటికంటే కూడా చాలా దగ్గరవాడైన. అన్నిటికీ మించి అబ్రహాము గారితో మొట్టమొదటగా ఆయన్ని వెంబడించిన వ్యక్తి కూడా ఈ లోతు గారే. మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత రోజుల్లో చనిపోవడం ఇలాంటివి జరిగినాయి. కానీ ఇంచుమించుగా అబ్రహాము గారి యొక్క జీవితంలో ఒక 80-70% వరకు కూడా ఆయన వెంబడించింది, ఆయనతో పాటుగా గడిపినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా లోతు గారనే అంటాను. కరెంట్ వచ్చింది చూసి, లోతు గారే. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే లోతు గారి గురించి మాట్లాడడానికి ఏముంటాయండి? లోతు గారి జీవితం మంచిది కాదు కదండి. లోతు గారి జీవితం నుంచి నేర్చుకోవడానికి ఏ విషయాలు ఉంటాయి సేవకుడా అనే ఆలోచన మీ అందరికీ కూడా ఉండి ఉండొచ్చు. అయితే అబ్రహాము గారి యొక్క కడుపును పుట్టినటువంటి బిడ్డల నుంచి ఎన్ని నేర్చుకున్నామో అంతకంటే కూడా ఎక్కువ పాఠాలు నేర్పేటువంటి జీవితం లోతు జీవితము. అంతకంటే ఎక్కువ పాఠాలు, అంతకంటే ఎక్కువ శ్రేయస్సుని తెలియపరిచేటువంటి విషయాల్లో ఈ లోతు నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. లోతు పట్ల సరైనటువంటి అవగాహన లేక, లోతు గారి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా విశ్లేషణ చేయక, లోతు ఒక పాపిష్టోడు, ఒక అవిధేయుడు, ఒక మూర్ఖుడు, ఒక ధనాపేక్ష అనేటువంటి వ్యక్తి ఆలోచనలు కలిగి ఉంటారు తప్ప వాస్తవానికి లోతులో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి. లోతు నుంచి కూడా నేర్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి నిగూఢమైన ఆత్మీయ పాఠాలు దేవుడు లోతు జీవితంలో సిద్ధపరిచాడనే అంటాను. అయితే లోతు గారి యొక్క ఆవిర్భావం లేకపోతే లోతు గారి యొక్క ఆది ఏ చోట ఉంది అని అంటే ఖచ్చితంగా 11వ అధ్యాయంలో ఆయన యొక్క ప్రస్తావన మొదలవుతుంది. కానీ ఈ రోజున 11వ అధ్యాయం ప్రస్తావనలోకి తీసుకొని రావాలన్న ఆలోచన నాకు లేదు. కానీ ఈరోజు ఆదికాండం 19వ అధ్యాయానికైనా ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే 19వ అధ్యాయంలో లోతుని గురించినటువంటి విషయాన్ని నేను గమనించాలని ఆశపడుతున్నాను. నన్ను ఎంతగానో ఆకర్షింపజేసినటువంటి మాట, నన్ను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి వచనాల్లో ఒక చక్కటి వచనం ఈ 19వ అధ్యాయం 1వ వచనంగా నేనైతే నమ్ముతున్నాను. ఎవరైనా సరే 19వ ఆదికాండము 1వ వచనం త్వరగా చదవడానికి ప్రయత్నించండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద ఏం చేస్తున్నాడంటే ఆయన అక్కడ కూర్చున్నాడు అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. 19వ అధ్యాయంలో నుంచి ఒకే ఒక ప్రస్తావన, ఇద్దరు దేవదూతలు లోతు నివసిస్తున్నటువంటి పట్టణానికి సమీపించారు లేకపోతే ప్రయాణం అయ్యారు అనే విషయం చక్కగా అర్థం అవుతా ఉంది. అయితే దీనికంటే ముందుగా జరిగిన విషయం ఏంటి అంటే, అబ్రహాము గారి దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు దేవాది దేవుడు, ఇద్దరు దేవదూతలై ఉండొచ్చు. ముగ్గురు వచ్చి అబ్రహాము యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సొదొమ మీదకు ఒక భయంకరమైన శ్రమ రాబోచున్నది అబ్రహాము అని అన్నప్పుడు అబ్రహాము దేవుడు పాదాలను పట్టుకుని చాలా బ్రతిమాలుకున్నాడు. నాయన, ఒకరైనా నీతిమంతులు ఉండకుండా ఉంటారా? ఒక్క పాపిస్టోడు కోసం ఇంతమందిని చంపేసుకుంటామని చెప్పి దేవుణ్ణి చాలా 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 బ్రతిమాలుకొని మొత్తానికి దేవుని యొక్క కృప ఎంతో కొంత లోతు మీద కుమ్మరించడానికి ఒక అవకాశం ఇచ్చినోడయ్యాడు అబ్రహాము. అందులో సందేహం లేదు.
లోతు యొక్క కుటుంబం ఆ బ్రతికి బయటపడింది అంటే, తప్పించబడింది అంటే, సురక్షితంగా అగ్ని గంధకాల్లో నుంచి బయటికి రాగలిగారంటే దానికి ఏకైక కారణం అబ్రహామే. ఆ విషయం లోతుకు తెలియదు. నేను ఈ రోజున తప్పించబడ్డాను, లేదంటే సొదొమ గొమొర్రాల నుంచి బయటికి రావడానికి దేవుడు నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అని చెప్పి లోతు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి లోతు మీద దయ, కరుణ దేవుడు కలిగి ఉండడానికి గల కారణం మాత్రం అబ్రహామే. అందులో ఏ విధమైన సందేహం లేదు. అబ్రహాము కానీ దేవుని బ్రతిమాలకోకపోయి ఉండుంటే సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణంలో ఒక్క ప్రాణి కూడా మిగలకుండా దేవుడు దాన్ని సమూలంగా నాశనం చేసేద్దరు. అయితే అబ్రహాము యొక్క ఆ విజ్ఞాపన మేరకు దేవుడు సమ్మతించి సరే అని చెప్పి 2 దేవదూతల్ని సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతానికి పంపించాడా లేదా? పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆ కుటుంబాన్ని తప్పించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుంచి ఆ కుటుంబాన్ని కాపాడడానికి 2 దేవదూతలు పంపించాడు. ఈ 2 దేవదూతలు కూడా అబ్రహాము ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి సొదొమ గొమొర్రా వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో ఏ లోతు కొరకైతే వాళ్ళు ప్రయాణాన్ని మొదలు పెట్టారో ఆ లోతుని బయట ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎక్కడ ఎదుర్కొన్నారంటే గవిని గుమ్మము దగ్గర అబ్రహాము గారి దగ్గర నుంచి బయలుదేరిన 2 దేవదూతలు కూడా లోతును అక్కడ కనుగొన్నారు. ఎక్కడ అంటే స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది, గవిని యొద్ద. ఏ గవిని యొద్ద అనగా సొదొమ గొమొర్రా యొక్క గవిని యొద్ద లోతు ఏం చేస్తున్నాడు ఉంది, అక్కడ కూర్చున్నాడంట. అంటే దేవదూతలు వచ్చేసరికే లోతు గేటు దగ్గర కూర్చొని ఉన్నాడు. గేటు దగ్గర కూర్చొని ఉన్నాడు. వాస్తవానికి లోతు ఎక్కడ ఉండాలి? గేటు లోపల ఉండాలి. గేటు లోపల భాగంలో ఉన్న ఆయన ఇంటిలో ఉండాలి, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన ఉండాలి. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవదూతలు సొదొమ గొమొర్రాలోకి వెళ్ళక మునిపే దేవదూతలకు ఎదురుపడ్డాడు. ఎక్కడ అంటే సొదొమ గొమొర్రా యొక్క గేట్ దగ్గర ఆయన కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడంటే ఒంటరిగా కూర్చున్నాడు. ఇక్కడ ఒక పాటను మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా చాలాసార్లు గుమ్మాల దగ్గర ఒంటరిగా కూర్చుంటాం లేదా? ఒక్కలమే కూర్చుంటా ఉంటాం. ఎందుకు కూర్చోవలసి వస్తూ ఉంటుంది? ఒక వ్యక్తి, ఒక మనిషి ఇల్లు, అంత పెద్ద ఇల్లుని పెట్టుకొని ఆ ఇల్లు అంతటినే కూడా విడిచిపెట్టి గుమ్మం దగ్గర కొన్నిసార్లు ఎందుకు కూర్చుంటారో చెప్పండి. గుమ్మం దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిన బతుకు, ఒంటరి బతుకు, ఎదవ బతుకు, పనికిమాల బతుకు, నా బతుకు ఎలాగైపోయిందని చెప్పి ఒంటరిగా ఉన్న సమయంలోనో, లేకపోతే ఏదైనా డిప్రెషన్ వచ్చిన సమయంలోనో, లేకపోతే ఏదైనా నిరుత్సాహపు లోయల్లో పడిపోయిన సమయంలోనో మనకి దిక్కేది ఏదన్నా ఉందంటే ఆ ద్వారబంధమే. ఆ ద్వారబంధం దగ్గర కూర్చొని చక్కగా ఒంటరి కూర్చొని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ద్వారబంధానికి చాలామంది భర్తలకి భార్యలకు కూడా మంచి అనుబంధం ఉంటుంది. ఇంట్లో మంచానికి ఆ వ్యక్తికి అంత అనుబంధం ఉంటుందో లేదో, కుర్చీకి ఆ వ్యక్తికి అంత అనుబంధం ఉంటుందో లేదో తెలియదు. కానీ కొంతమంది వ్యక్తులకి ఆ గుమ్మాలకే చాలా అనుబంధాలు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా గమనించండి, కొంతమంది ఒంటరిగా గుమ్మల దగ్గర కూర్చుంటూ ఉంటారు. ఏదో కోల్పోయినట్టుగా, ఒంటరిగా, ఏదో నిరుత్సాహం, ఏదో బెంగ, ఏదో ఆలోచన, ఏదో రకమైన డిప్రెషన్ వచ్చినప్పుడే ఏ మనిషి అయినా సరే ఒంటరిగా గుమ్మం దగ్గర కూర్చుంటాడు. అవునంటారా కదంటారా? అన్ని బాగున్నాడు ఎవడన్నా సరే గుమ్మం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏట్రా బాబు అని చెప్పి ఆలోచిస్తాడా? ఏమీ బాగోలేనప్పుడే గుమ్మం దగ్గర ఒంటరిగా కూర్చునే పరిస్థితి వస్తుంది. అయితే లోతు కూడా గవిని దగ్గర కూర్చున్నాడంటే ఆయన కూడా ఏదో విషయంలో డిప్రెస్డ్ అయిపోయి ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. నాకు అర్థమైన విషయం ఏంటంటే 2 విషయాలను బట్టి ఆయన ఎక్కువ డిప్రెస్ అవుతా ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి ఏంటంటే అనవసరంగా చోటుకు వచ్చాను అనేది మొట్టమొదటి కారణం. అనవసరంగా మా పెద్దనాన్న కాదని మా పెద్దనాన్ని ఎదిరించి చాలా నీళ్లు, పచ్చని చెట్లు ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి అనవసరంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను రా బాబు అని చెప్పి ఏడుస్తున్నాడు. రెండో కారణం ఏంటంటే ఎప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్తాను రా బాబు అని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఒంటరిగానే ఉండుంటాడు నా అభిప్రాయం. ఈ 2 విషయాలను బట్టి అక్కడ కూర్చొని గేటుదారు ఏంటి బతుకు, అనవసరంగా వచ్చాను ఇక్కడికి, ఇంకెంతకాలం బతకాలి, ఎప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతాం రా బాబు, దేవుడు ఎప్పుడు తప్పిస్తాడు రా అని ఒంటరిగా గుమ్మం దగ్గర కూర్చుంటే 2 దేవదూతలు లోతుని ఎదుర్కొన్నారు.
అంతవరకు మీ అందరికీ తెలిసిందే. ఎందుకు ఒంటరిగా కూర్చున్నాడు, ఎందుకు అంత డిప్రెస్ అయిపోయాడు, ఎందుకు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడంటే ఆ ప్రాంతం అంత భయంకరమైన పాప లోకములో మునిగి ఉన్న ప్రాంతము. భయంకరమైన పాపాన్ని జరిగిస్తున్నటువంటి ఆ ప్రాంతం అదంతా కూడా. చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ముసలి వాళ్ళు లేరు. ప్రతి వయసుకు సంబంధించిన వారందరూ కూడా ఒక భయంకరమైన పాపంలో మునిగిపోయిన వారిగా సొదొమ గొమొర్రా యొక్క ప్రాంత పరిస్థితులన్నీ కూడా తెలియపరుస్తున్న. ఏంటి ఆ పాపం అంటే ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా పచ్చిగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, సెక్స్ పిచ్చోళ్ళందరూ, హోమో సెక్షువల్స్ అంటారు వాళ్ళని, హోమో సెక్షువల్స్ అంటారు. అంత భయంకరమైన పాపం. చిన్నపిల్లలు లేదు, యవన వయసులో ఉన్నవారు లేరు, మధ్య వయసులో ఉన్నవారు లేరు, వృద్ధాప్యంలో ఉన్నవారంటూ లేరు. ఇంక అందరూ కూడా ఏ కొత్త వ్యక్తి, ఏ బయట వ్యక్తి ఆ ప్రాంతంలోకి వెళ్ళినా సరే వెంటనే ఆ వ్యక్తిని ఏదో రకంగా ఏదో చేసి సమర్పించాలి అనే ఆలోచన వాళ్ళల్లో ఉందని చెప్పి లేఖన చరిత్ర చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అంత భయంకరమైన పాపంలో నింపబడి ఉన్న పరిస్థితులు సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఎక్కువగా గే కల్చర్ అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంది. గే కల్చర్ అనగా స్వలింగ సంపర్కము. ఒక మగవాడు మధ్యన సైనం జరుగుతూ ఉండేదన్నమాట. మగవాడికి మధ్యన సంభోగం అనేటువంటి జరుగుతూ ఉండేది. అయితే దేవుడి యొక్క సృష్టి క్రమం ఏంటంటే ఒక ఆడవారు ఒక మగవారు కొరకు దేవుడు దాన్ని ఏర్పరిచాడు. కానీ ఇక్కడ సృష్టి విరుద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. మగవాళ్ళు తప్పు చేస్తున్నారు అక్కడ. గే కల్చర్. మగాళ్ళు సంభోగిస్తా ఉన్నారన్నమాట. అంత భయంకరమైన పాపం సొదొమ గొమొర్రాలో కనబడతా ఉంది. దేవుడు కూడా తర్వాత కాలంలో ఆజ్ఞలు జారీ చేస్తూ, నియమాలు జారీ చేస్తూ, ఏ స్త్రీ కూడా జంతువు ఎదుట నిలబడకూడదు అన్నాడు. జంతు సైనం మంచిది కాదన్నాడు దేవుడు. అలాగే పురుష సంయోగం కూడా మంచిది కాదన్నాడు దేవుడు. అలాగే మగవాడు కూడా స్త్రీ వేషధారణ ధరించకూడదన్నాడు దేవుడు. ఎందుకు అన్నాడంటే ఇదంతా కూడా పాపం నుంచి వచ్చినటువంటి కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా హోమోసెక్షువాలిటీ అంటారు. ఇంకా వాళ్ళకి ఒక రకమైనటువంటి పిచ్చి. దాన్నే ఇప్పుడు ప్రస్తుతం LGBTQ అని పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ పాపులర్ అయినటువంటి విషయం ఇది LGBTQ అంటే ఎల్ అంటే లెస్బియన్ అంటే ఆడవాళ్ళు మధ్యన సంపర్కాన్ని కోరుకునేవారు లెస్బియన్స్ అంటారు. జీ అనగా గే అనగా మగవాడు మధ్యన జరిగేటువంటి సంపర్కాన్ని గే కల్చర్ అంటారు. బి అంటే బైసెక్షువల్ అంటారు. బైసెక్షువల్ అనగా ఒక వ్యక్తి ఆడవారితోనే ఉంటాడు, అదే వ్యక్తి ఇంకొక మగవాడితో కూడా ఉండడానికి ఇష్టపడుతుంది. వీళ్ళని బైసెక్షువల్స్ అంటా ఉంటారు. టీ అనగా ట్రాన్స్జెండర్స్ అనగా ఒక మగోడే ఆడవాళ్ళుగా మారిపోతూ ఉంటారు. ఆపరేషన్లు అవి చేయించేసుకుని ఆ అంగం అంతటిని కూడా సర్జరీలో తీయించేసుకుని హిజ్రాలు అవి కనబడుతూ ఉంటారు చూడండి. ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఒక మగవాడే పుట్టింది మగవాళ్ళగే కానీ ఆడవాళ్ళ బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పుట్టింది ఆడదే కానీ మగవాళ్ళ మారిపోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళందరినీ కూడా ట్రాన్స్జెండర్స్ అంటూ ఉంటారు. క్యూ అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. LGBTQలో క్యూ అనగా క్వశ్చనింగ్, అనగా వాళ్ళు పుట్టుక నుంచి కూడా వాళ్ళ జెండర్ ఎవరికీ తెలియదు. వాళ్ళు పుట్టుక నుంచి ఆడా కాదు మగా కాదు అన్నట్టుగా జెండర్ అనేది తెలియకుండా సెక్స్ అనేది లేని పరిస్థితుల్లో ఉండేవారిని క్యూ దానికి పిలుస్తూ ఉంటాయి. LGBTQ సొదొమ గొమొర్రాలో మొదలైంది ఈ పాపం. గే కల్చర్, పురుష సంయోగం, పురుష సంపర్కం. ఎంత భయంకరమైన పాపం అంటే చూడండి. ఇద్దరు దేవదూతలు లోతు గారితో పాటుగా వాళ్ళ ఇంటికి ప్రవేశిస్తూ ఉంటే వృద్ధులు చిన్నపిల్లలు అందరూ కూడా వాళ్ళ మీద పడిపోయి రేప్ చేద్దామని చూస్తారు. అప్పుడు లోతు అంటాడు, నాకు పెళ్లి కాని 2 కుమార్తెలు ఉన్నారయ్యా, కన్యకలయ్యా, వాళ్ళని ఇస్తాను, కావాల్సింది మీరు వాళ్ళతో మీరు ఏ తప్పన్నా చేయండి కానీ వీళ్ళని వదిలేయండి అంటే వద్దు, మాకు ఆ కన్యకలు సైతం మాకు వద్దు, ఈ మగవాళ్ళే మాకు కావాలి అంటే ఎంత పాపం జరుగుతుందో చూడండి. చిన్నపిల్లలు
వృద్ధులు సైతం వచ్చేసారండి, ఎగబడిపోయారంట. కొత్త మొగోళ్ళు ఎవరో వచ్చారు, ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరో వచ్చారు, ఏదో రకంగా వీళ్ళని ఏదో చేసేయాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా లోతు ఇంటిని గుమ్ముకూడేశారు. అంత భయంకరమైన పాపం అది, అంత భయంకరమైన పాపం. ఆలోచనలో పెడతా ఉంటాడు సాతాను ఎప్పుడూ కూడా. ఆలోచనలో నుంచి వాడు మొదలు పెడతాడు పాపం అనే దాన్ని మన జీవితంలోకి తీసుకొని రావడానికి. ఆలోచనలు తప్పిపోతుంటాయి కొన్నిసార్లు. మగవాడిగానే పుడతా ఉంటాడు, పుట్టుంటాడు, పెరుగుతాడు, కానీ మగవాడి మీదకి వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది ఆలోచనలు. చాలా జాగ్రత్త పడాలి. సాతాను యొక్క కుయుక్తది. అంత భయంకరమైన గే కల్చర్ ఉంది. ఆ రోజుల్లోనే ఉండేది, ఇప్పుడు లేదనుకుంటున్నారా? ఆ రోజుల్లో సొదోమ గొమొర్రా అనే ప్రాంత ప్రజలు మాత్రమే గే కల్చర్కి అలవాటు పడిపోయారు. ప్రస్తుత ప్రపంచంలో గేస్ అనేటువంటి వాళ్ళు లేని దేశం లేదు. ఒకప్పుడు సొదోమ గొమొర్రాలో మాత్రమే గేస్ ఉండేవారేమో, అంటే పురుష సంయోగాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఈ పురుష సంయోగాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు లేని దేశం అంటూ లేదు. అన్ని దేశాల్లో కూడా ఎక్కువగా పెంపొందించబడుతున్న కల్చర్ ఏదన్నా ఉందంటే ఈ LGBTQA గే కల్చర్ పెరిగిపోతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా గేస్ పెరిగిపోతున్నారు. అపవాది యొక్క లక్షణాలన్నీ కూడా, అపవాది లక్షణాలన్నీ కూడా అమెరికాలో అయితే ఇంక చెప్పక్కర్లేదు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ గే కల్చర్ ఇంకా వాళ్ళు అనుమతిస్తారు. గేస్గా ఉండడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి ఏకంగా ఒక లా కూడా వాళ్ళు పాస్ చేస్తారు. ఇంకా ఇండియా దాన్ని అఫీషియల్గా పెర్మిట్ చేయట్లేదు. స్వాతంత్రత ఉంది, ఎలాగైనా బతకొచ్చని అన్నారు, కానీ పర్మిషన్ ఇవ్వలేదు ఇంక ఇండియా. కానీ మీకు తెలియని విషయం ఏంటి తెలుసా? భారతదేశంలో ఎక్కువ గేస్ ఉండేటువంటి ఊర్లలో 2 ఊర్లు, ఒకటి ముంబై, ఒకటి ఢిల్లీ. ఎక్కువ గేస్ ఉన్నారు వాళ్ళు ఆ 2 పట్టణాల్లో. మరి ఆంధ్ర తెలంగాణలో లేరా అండి? ఆంధ్ర తెలంగాణలో, ఆంధ్ర గురించి నాకు తెలియపోవచ్చు కానీ తెలంగాణ గురించి మాత్రం 17%, అంటే 100లో 17% మంది తెలంగాణలో గేసే ఉన్నారంట. గేసే ఉన్నారు. మీకు విషయం చెప్తున్నాను చూడండి. 2012లో తీసిన లెక్కల ప్రకారంగా, 2012వ సంవత్సరంలో తీసిన లెక్కల ప్రకారంగా మన భారతదేశంలో అప్పటికి 25 లక్షల మంది గేస్ ఉన్నారంట. 2012లో 25 లక్షల మంది. కొన్ని లెక్కలు ఇంకా అఫీషియల్గా క్యాలిక్యులేట్ చేసింది కాదు, ఇంకా చాలామంది ఈ లోపల పల్లెటూరుల్లో ఉంటారు. పైపైన లెక్కల ప్రకారంగా భారతదేశంలో 2012వ సంవత్సరానికే 25 లక్షల మంది గే కల్చర్ని అవలంబిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో 1,25,000 మంది HIV ఉన్నవాళ్ళే. ఆ 25 లక్షల గేసులో 1,25,000 మందికి HIV ఉందంట. ఎంతమందితో తిరుగుతాడో, ఎంతమందితో కలుస్తాడో. 2012 ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు సుమారు పూర్తి అవుతా ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ఆ 25 లక్షల మంది ఎన్ని లక్షల మంది అయ్యి ఉంటారో మీరు ఆలోచించుకోండి. ఒక్క గే కానీ మన ఆఫీసులో కానీ, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ ఉన్నాడా? మొత్తం బ్యాచ్ అంతనే పాడు చేస్తారండి. అంత డేంజరస్ ఫెలోస్ వాళ్ళు. మెంటల్గా సాతాను వాళ్ళ మీద అట్టి ఆలోచన కలుగు చేసి పాడు చేస్తూ ఉంది. గే కల్చర్ ఇండియాలో కూడా వచ్చేసింది. అందుకే ఆయన వచ్చే సమయంలో ఒక గుర్తును గుర్తు చేస్తాడు. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును అంటాడు. అంటే ఆ రోజుల్లో ఎలాగైతే పురుష సంయోగం ఎక్కువ ఉందో, ప్రస్తుత దేవుని రాకడ ముందు కూడా అంత పురుష సంయోగులు అయిపోతారని ఉంది బైబిల్లో. గే కల్చరల్. మగాళ్ళు పెళ్లి చేసుకున్నారు, టీవీలో చూడలేదమ్మా. హైదరాబాద్ 4 రోజుల క్రితం చేసుకోలేదా? ఇద్దరు మగాళ్ళే, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పెళ్లి చేసుకున్నారంట. మరి వాళ్ళిద్దరి మధ్యన సంపర్కం ఏంటని అంటే నేను చెప్పకూడదు, చాలా అసహ్యంగా ఉంటుంది, చెప్పాలనుకోవట్లేకపోతే నేను. అంత దరిద్రం అది. మనకు ఆలోచిస్తుంటేనే, లేదంటే ఒక వ్యక్తి మీ ఎదురుగుండా మాట్లాడుతుంటేనే మీకు అంత అసహ్యం వేస్తుంది.
అంత చిరాకు పడుతుంది, చిచ్చి అని అనిపిస్తుంది. దేవుని స్వరూపంలో కలుగు చేయబడిన మనుషులు తన బిడ్డలు అలా మారిపోతుంటే దేవుడు ఎంత నలుగుతున్నాడో అర్థం చేసుకోండి. ఆ నలుగుడిని భరించలేక, ఆ పరిస్థితిని చూడలేక సమూలంగా సొదొమ గొమొర్రాలో ఉన్న ఒక్క పీసును కూడా ఉంచకుండా కాల్చిపడేశాడు. కాల్చేసాడు మొత్తం, ఒక్కను కూడా మిగల్చలేదు. అంత భయంకరమైన పాపం. దేవదూతలు మనిషి రూపంలోనే వస్తారు. నిన్న కూడా ఎవరు నాకు ఒక కామెంట్ చేశారు, దేవదూతలకు శరీరం ఉంటుందని. శరీరం లేదు కానీ వాళ్ళ ఆత్మలే, కానీ శరీరాన్ని దాల్చుకోగలరు వాళ్ళు, శరీరాన్ని రూపొందించుకుని శరీరంలోకి రాగలరు వాళ్ళు. అలాగ వచ్చిన దేవదూతలు మగవాళ్ళు, అందులో చాలా అందంగా ఉండుంటారు. ఎగబడిపోయారు, ఎంతో లోతు ఇంటి దగ్గరికి వచ్చేసి తలుపులు పాతలు కొట్టేసి బయటకు పిలుస్తావా లేదా, బయటకు పిలుస్తావా లేదా, బయటకు పిలుస్తావా లేదా. అమ్మాయిలు ఉన్నారా, ఇద్దరు మంచి అమ్మాయిలు రా, కన్యకలు రా, ఇస్తాను రా. వద్దు, ఆ మగాళ్ళే కావాలి అంటే వాళ్ళు ఎంత అలవాటు పడిపోయారు దాన్ని చూసుకోండి. అలవాటు పడిపోయారు, అర్థం చేసుకోండి. అంత భయంకరమైన పాపం సొదొమ గొమొర్రాలో జరుగుతూ ఉంది. అందుకే దేవుడు అగ్ని గంధకములతో కూడిన వర్షాన్ని కుమ్మరించి సమూలంగా సొదొమ గొమొర్రాని ఏం చేశాడు, నాశనం. గడ్డి కూడా మొలవనంతగా మిగిలిపోయిన ప్రదేశం ఇప్పటికే కూడా సొదొమ గొమొర్రా. ఇప్పటికే కూడా గే కల్చర్ మీకు తెలియదేమో, ప్రతి పట్టణంలో ఉంటారు గేస్. మీకు తెలియదేమో, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకు కూడా ఇలాంటి ఆలోచనలు రాకుండా అయితే ఉండవు. మీకే తెలియకపోవచ్చు, మీ పిల్లల్లో కూడా కొంతమంది గేసు లెస్బియన్స్ ఉంటారండి. గమనించుకోండి తల్లిదండ్రులారా, కనిపెట్టండి పిల్లల్ని, వదిలిపెట్టేకండి. అలాగా పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఏముందలు అన్నట్టుగా ఉండకండి. గమనించండి పిల్లల్ని, యవన బిడ్డల్ని ఎక్కువగా వాడు మృంగుతున్నాడు అపవాది. సొదొమ గొమొర్రా మీద ఎప్పుడైతే అగ్ని గంధకములతో కూడిన వర్షాన్ని దేవుడు కుమ్మరించాడో, ఇంకా సమూలంగా పట్టణంలో గడ్డి కూడా మొలవనంతగా కాల్చిపడేశారు. ఎందుకంటే దేవుని సన్నిధికి ఆ మొర గొప్పగా చేరిందని ఉంటుంది. దేవుని సన్నిధికి చేరిందంటే పాపం ఎంత ఘోరాతి ఘోరమైందో అర్థం చేసుకోండి, ఎంత ఘోరాతి ఘోరమైందో. బైబిల్లో ఏది రాయబడినా అది ఉన్న విషయమే, లేని విషయాన్ని ఎప్పుడూ కూడా మాట్లాడడం రాయడానికి కూడా దేవుడు అనుమతించడం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు జరిగిన ప్రతి విషయం, రాయబడిన ప్రతి విషయం కూడా భూమి మీద సంభవించినదే, లేని విషయాన్ని రాయలేదు. నేను బైబిల్ దేవుడు నిజదేవుడు, బైబిల్ మాత్రమే యథార్థమైందని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ బైబిల్ సత్యమైనది, బైబిల్ నిజమైనది అని నమ్మడానికి రెండు విషయాలు చెప్పమంటారా? బైబిల్లో ఉన్న ప్రవచనాలు మాత్రమే నెరవేరుతున్నాయి. ఇంకా అర్థం చేసుకోవడం ఇంకేముంది? బైబిల్లో ఏ ప్రవచనాలు అయితే ప్రవచించారో ప్రవక్తలో దేవుడి మూలంగా, ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పులోకి వస్తున్నాయి. దేని ఆధారాన్ని బట్టి అంటే బైబిల్ ఆధారంగానే. ఇంకే ఇతర మత గ్రంథంలో కూడా ఇలాంటి ప్రవచనాలు లేవు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయంటే బైబిల్ సత్యమైందనే కదా నా అర్థం. అలాగే బైబిల్లో సంభవించిన ప్రతి చరిత్ర ప్రస్తుతం లోకంలో కనబడుతుంది. చరిత్ర ఉంది, బైబిల్లో జరిగిన ప్రతి విషయాన్ని గురించిన చరిత్ర లోకంలో స్పష్టంగా కనబడుతుంది. భౌగోళిక శాస్త్రీయ పరిశోధనలో కూడా చాలా విషయాలు బైబిల్లో ఉన్నవే జరిగినాయి అని చెప్పి బయట పెడుతున్నారు. ఇంకెంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? బైబిల్ సత్యమైందని, బైబిల్ దేవుడు నిజదేవుడని ఇంకా నమ్మడానికి ఎంతకంటే పెద్ద విషయాలు లేదు. ఒకటేమో ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయి, రెండోదేమో బైబిల్లో జరిగిన ప్రతి విషయం కూడా చరిత్రలో దొరుకుతూ ఉంది మనకి. ఇంకా విషయం చెప్పమంటారా? మన భారతీయులం కదా, మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళమేనా? మన భారతదేశానికి సంబంధించిన పేరు కూడా ఈ బైబిల్లోనే ఉంటుంది. భారతదేశం నిజమైన దేశమా కదా? ఉన్న దేశమా కదా? లేని దేశమా? ఉందా లేదా? ఇండియా అనేది ఉన్న దేశమేనా? కల్పితం నుంచి వచ్చిన దేశం కాదు కదా, చాలా పురాతనమైన దేశం. ఆ దేశం గురించి కూడా ప్రస్తావించిన ఏకైక గ్రంథం బైబిలే. హిందూ దేశం అని ఉంటుంది ఎస్తేర్ గ్రంథంలో. ఎస్తేర్ గ్రంథం మొదటి అధ్యాయం నుంచే మొదలైపోతుంది, మొదటి 2 వచనాల నుంచే మొదలవుద్ది. హిందూ దేశము, మన ఇండియా గురించి రాసి ఉంచిన గ్రంథం బైబిల్ గ్రంథం.
అది ఇండియన్స్కి అర్థం కావట్లేదు. హిందూ దేశం, ఎస్తేరు యొక్క భర్త గారు అహశ్వరేషు 127 దేశాలు పరిపాలించేవాడు. హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు 127 దేశాలు పరిపాలించిన రాజు ఆయన. పారసీక దేశపు రాజు ఎస్తేరు యొక్క భర్త. అంటే ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించింది కూడా బైబిల్లో ఉన్న రాజే. ఈ బైబిల్లో ఉన్న రాజే ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించాడు. ఈ చరిత్ర చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది. కానీ ఇంకా కూడా చాలా మంది నమ్మలేకపోతున్నారు. 127 దేశాలు పాలించిన గొప్ప రాజు అండి ఎస్తేరు గారి యొక్క భర్త గారు. మన దేశాన్ని కూడా పాలించిన గొప్ప రాజుగారు ఆయన. హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు 127 సంస్థానాలని పాలించిన రాజుగారు ఈయన. అది బైబిల్లోనే ఉంది, చరిత్రలో దొరుకుతోంది. ఇంకెంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి బైబిల్ నిజమైందని నమ్మడానికి? మన దేశం పేరు రాయబడింది హిందూ దేశం అని. నమ్మలేకపోతున్నారు చాలామంది. ఆ మొన్నటి వరకు కూడా కొంతమంది ఉంటారు కదా, నాస్తికులు ఉంటారు, ఏ దేవుణ్ణి నమ్మరాలు. కొంతమంది బైబిల్ వ్యతిరేకులు ఉంటారు. అసలు బైబిల్లో ఏ విషయాన్ని కూడా వాళ్ళు నమ్మకపోగా తిరిగి ఖండిస్తూ ఉంటారు. కాదు అని చెప్పి ఏదో ఒక రకమైన కాంట్రడిక్షన్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగ అనుకునేవారంట. బైబిల్లో ఈ ఆదికాండంలో జరిగినటువంటి సంభవించినటువంటి విషయం, పరిణామం ఒక కల్పితమైంది. ఒక వాల్కెనిక్ ఎరప్షన్ వల్ల, ఒక అగ్ని పర్వతం పేలిపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు, ఇది బైబిల్లో ఉన్నదంతా కూడా అవాస్తవం అని అనుకునేవారు. కానీ రీసెంట్గా కొన్ని పరిశోధనలు జరిగినాయి. ఈ సొదోమ గొమొర్రా అనేటువంటి పట్టణం అనేటువంటిది ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పి చాలా సంవత్సరాలు 1976 నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ రీసెంట్గా కొంచెం 2000 సంవత్సరాలకు ఇంకా ఎక్కువ పరిశీలన చేశారు. 2005లో అనుకుంటా నాకు తెలిసి. ఇటలీకి సంబంధించిన ఒక శాస్త్రీయవేత్త చాలామంది ఉన్నారు, పరిశోధన చేశారు. జరిగిందా లేదా అంటే సొదోమ గొమొర్రా అనేటువంటి పట్టణాన్ని మేము కనుగొన్నామని వాళ్ళు ఒక వార్తని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. మృత సముద్ర భాగంలో ఉంది ప్రాంతం అంతా కూడా. డెడ్ సీ, దాని మీద మనిషి పడుకున్న మునిగిపోవడం, ఆ నీటి సాంద్రత డెన్సిటీ తక్కువ, ఉప్పు శాతం ఎక్కువ ఉండడాన్ని బట్టి. తాతయ్య గారు కూడా వెళ్ళి ఆ ఫోటోలన్నీ మీరు చూసే ఉండొచ్చు. సముద్రం మీద పడుకున్న కిందకి దిగిపోం, తేలుతూ ఉంటాం. ఆ ఫొటోస్ నా దగ్గరికి ఇప్పుడు కూడా ఉంటాయి. ఆ మృత సముద్ర ప్రాంత దిగువ భాగాల్లో సొదొమ గొమొర్రాను మేము కనుక్కున్నామని చెప్పి చారిత్రాత్మక వ్యక్తులందరూ కూడా దానికి చాలా బలంగా సాక్ష్యాన్ని ఇచ్చారు. అంటే స్టార్టింగ్లో వాళ్ళు అనుకున్నారంట ఇది ఒక సున్నపు కొండ, సున్నపు దెబ్బ అని అనుకున్నారు. కానీ చాలా ఎక్కువ పరిశోధన చేస్తే ఆ సున్నపు దెబ్బలా కనబడేటువంటి ప్రాంతంలో సల్ఫర్ అనేది దొరికింది. సల్ఫర్, గంధకము, అదొక కెమికల్ కాంపౌండ్. అది సల్ఫర్ దొరికింది. ఇంతంత గుల్లులాగా, రౌండ్ తెల్ల రాతిల్లాగా, రాళ్ళల్లాగా, రౌండ్గా రాళ్ళు ఉంటాయి చూడండి, తెల్లగా ఉన్న రాళ్ళు దొరికినాయి. అవన్నీ కూడా సల్ఫర్ బాల్స్ అన్నీ కూడా. అవన్నీ తీసి పరిశోధన అంతా కూడా చేసి వాళ్ళు తేల్చి చెప్పిన నిజం ఏంటంటే ఇది ఒక పట్టణము. ఒకప్పుడు ఇక్కడ మనుషులు జీవించేవారు, ఒకప్పుడు ఇక్కడ చాలా పెద్ద పట్టణం ఇది. ఇదంతా కూడా ఒక అగ్ని కారణంగా కాలిపోయింది. ఇక్కడ పచ్చగడ్డి కూడా మొలవనంతగా మాడిపోయింది ఈ భూభాగం అంతా కూడాని అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్నివర్షాన్ని కుమ్మరించాడు కదా, ఆ కుమ్మరించిన ప్రాంతమే ఈ ప్రాంతం. అంటే ఇంగ్లీష్ బైబిల్లో బ్రిమ్స్టోన్ అని ఉంటుంది. బ్రిమ్స్టోన్ విత్ ఫైర్ అని ఉంటుంది. అంటే అగ్నితో కూడిన గంధకములు అని ఉంటుంది. అవి కుమ్మరించబడ్డాయి అని ఉంటుంది. ఆ గంధకం ఏంటంటే సల్ఫరే. చాలా స్పీడ్గా ఉష్ణోగ్రతని పెంపొందించేటువంటి పదార్థం ఇది.
అయితే ఈ ఏమంటారు వాటిని, అగ్ని పర్వతాల దగ్గర కూడా ఎక్కువగా సల్ఫర్ దొరుకుతూ ఉంటుంది. కానీ అగ్ని పర్వతాల దగ్గర దొరికే సల్ఫరు, లేకపోతే మనిషి తయారు చేసే సల్ఫరు పసుపు రంగులో ఉంటుంది, వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ సల్ఫర్ తెల్లగా ఉంది. మామూలు సహజసిద్ధంగా భూమి మీద దొరికేటువంటి సల్ఫరు పసుపుగా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు కనుగొన్న సల్ఫరు తెల్లగా ఉంది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇది భూలోకానికి సంబంధించినటువంటి సల్ఫర్ కాదు, ఇది ఆకాశ మండలం నుంచి కుమ్మరించబడిన అగ్ని వర్షమే ఈ వర్షం. సల్ఫర్ చాలా వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? లోతు కాలం నుంచి ఇప్పుడు మనం చూస్తే అబ్రహాం నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాలు, ఆదాము నుంచి అబ్రహాంకు 2000 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 4000 సంవత్సరాలు సుమారుగా. ఈ 4000 సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కుమ్మరించబడినటువంటి సల్ఫరు ఇప్పటికి కూడా మండుతుంది. అవి చిన్న చిన్న గులుకులు దొరికినాయి అని చెప్పాను కదండి. అక్కడంతా సజీవ దహనం అయిపోయారు, పట్టణం అంతా కాలిపోయింది, గడ్డి మొలవదు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తూనే అక్కడ కనుగొన్నటువంటి ఆ పరిశోధనలో దొరికినటువంటి ఆ బాల్స్ని వాళ్ళు పరిశోధించి వెలిగిస్తే 4000 సంవత్సరాలు ఉంది. ఇప్పటికీ మండుతున్నాయి. ఎంత స్పీడ్గా మండుతున్నాయో! సహజ సిద్ధంగా భూలోకం మీద దొరికేటువంటి సల్ఫర్ అయినా సరే అంత వేగా మండుతుందో లేదో తెలియదు, కానీ ఈ సల్ఫర్ చాలా స్పీడ్గా మండుతూ ఉంది, చాలా స్పీడ్గా మండుతూ ఉంది. అది ఎంత ప్రమాదకరమైందనంటే, వెలిగించామనుకోండి, ఎలుగుతా అగ్నిని దాన్ని ఉత్పత్తి చేస్తూనే వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. రెండోది ఒక రకమైన సబ్స్టెన్స్ అనేది విడుదల చేస్తూ ఉంటుంది. అంటే అది ఎలాగంటే, ఇప్పుడు చేతులు దాన్ని వెలిగించుకున్నాం అనుకోండి, ఆర్తకర్పూరం వెలిగి ఆరిపోద్ది. కానీ సల్ఫర్ అలా కాదు, అది చేతులు పెట్టుకొని కానీ అది వెలిగించాం అనుకోండి, అది మండుతూ వేడిని కలుగు చేస్తుంది, కింద ప్రాంతం అంతటిని కూడా తినేస్తుంది, గుల్ల చేస్తుంది, కన్నం పెడద్దు అన్నమాట. అంత వేడి కరుగుతా మండుతూ ఉంటుంది. అలాంటి సల్ఫర్ బాల్స్ని పరిశోధనలో శాస్త్రవేత్తలందరూ కూడా కనుగొన్నారు. ఆ సల్ఫర్ కూడా ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడో కాదు, నరకం అంతా కూడా సల్ఫరే. ప్రకటన గ్రంథం 20 చూస్తే ఆ క్రూర మృగమును, అదే అపవాదిని, సాతాన్ని దేవుడు బ్రిమ్స్టోన్స్తో కూడిన లేక్ ఆఫ్ ఫైర్, అగ్ని గంధకములతో కూడినటువంటి దానిలో వేసేస్తాడనుంది. అంటే నరకంలో ఈ సల్ఫరే ఉంటుంది, భయంకరమైన వేడి. ఇంక మామూలుగా ఉండదు. అందుకే వాక్యం సెలవేస్తున్న, పురుగు చావదో, అగ్ని ఆరదు. అంత భయంకరమైన శ్రమ ఉంటుంది నరకంలో, అంత భయంకరమైన శ్రమ అండి. 4000 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ గట్టి మొలట్లేదంట. మరి నరకంలో ఉండే వేడి, మంట, బాధ, శ్రమ ఇంకెంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకో. నరకం అంతా కూడా బ్రిమ్స్టోన్, గంధకములతో, అగ్ని గంధకములతో అపవాది కొరకు సిద్ధపరిచినదే నరకము. అపవాది యొక్క పడద్రోయబడిన సమూహం కొరకు మనం కూడా వెళ్దామంటే కూడా దేవుడు కాదండి, మీ ఇష్టం. మామూలుగా ఉండదు అక్కడ నరకం అంటే. అంత భయంకరమైన ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఏంటి అక్కడ జరిగిన పాపం అంటే, గే కల్చరు, పురుష సంయోగం, పురుష సంపర్కం, ఒక పురుషుడు మరొక పురుషుడితో సంభోగించడం దేవుని దృష్టిలో మహాఘోరాతి ఘోరమైన పాపము. బైబిల్ ఇప్పుడు కూడా లేనిది చెప్పదో, ఉన్నది మాత్రమే చెప్పే గ్రంథం, గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం. ఇంకా నమ్మడానికి లోకం ఎన్ని కారణాలు వెతుకుతుందో. మన దేశం పేరే రాసి ఉంచాడు బైబిల్, ఇంకా అంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? అంత భయంకరమైనటువంటి ప్రాంతంలో నుంచి లోతు గారిని దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. ఎవరిని వల్ల అంటే, అబ్రహాము గారి యొక్క విజ్ఞాపన కారణంగా లోతు గారిని తప్పించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. అయితే ఇంత పాపయుక్తమైనటువంటి పరిసర ప్రాంతాల్లో నివసించినటువంటి లోతు గురించి పాపమే మాట్లాడుకుంటాం తప్ప మంచి ఏం మాట్లాడుకుంటామండి? లోతులో ఏమన్నా మంచి ఉంటుందండి? ఆ ప్రాంతమే అంత భయంకరమైందని మీరు అంటున్నారా?
ఆ ప్రాంతమే అంత పాపిష్టి జనాలతో నింపబడిన ప్రాంతం అని మీరు అంటున్నారా? అంత పాపయుక్తమైనటువంటి పరిస్థితులు కనబడేటువంటి ప్రాంతం అని మీరే అంటున్నారు. మరి అంత భయంకరమైన పాప ప్రాంతంలో లోతు అనేటివాడు నివసించాడు కనుక ఆ వ్యక్తిలో మంచే ఉంటుందండి ఈరోజు మాట్లాడుకోవడానికండి మీరు అనొచ్చు, ఖచ్చితంగా అనొచ్చు. కానీ నేను అంటాను, అంత పాపలోకంలో కూడా యథార్థంగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి లోతు అంటాను నేను. ఒక ప్రశ్న వేస్తున్నాను సరదాగా మిమ్మల్ని అందరినీ కూడా, లోతులో ఏమైనా మంచి ఉన్నాయా అని పరిశీలిస్తే ఒకవేళ మీకు ఏమన్నా కనబడిన మంచి ఏదన్నా ఉంటే ఒకటి రెండు చెప్పండి. లోతులో ఈ మంచి ఉందండి, ఆ మంచి ఉందండి అని మీరు ఏమన్నా గ్రహించగలిగితే చెప్పండి. చెప్పాలి. లోతులో ఏమన్నా మంచి ఉందా? మంచి లేని ప్రాంతంలో బ్రతుకుతున్న వ్యక్తిలో మంచి ఏ విధంగా కనబడుతుందండి అని మీరు అనుకోవచ్చు, ఖచ్చితంగా అనొచ్చు. కానీ నేను అంటున్నాను, లోతులో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా మంచి పాఠాలు ఉన్నాయి. నేనైతే మాత్రం 2-3 చెప్తాను, మీకు అవకాశం ఇస్తున్నాను. ఏమేమి ఉంటావు, ఒక పాఠం, ఒక మంచి చెప్పండి. మంచిది. దేవదూతలు నాశనం చేయడానికి వస్తూ ఉంటే ఏం చేశాడమ్మా? మంచిది. ఇంట్లో వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పమంటే అందరికీ చెప్పుకోవచ్చాడు, మంచోడే. ఇంకేమున్నాయి మంచి? ఈ అందరూ చెప్పి నేను చెప్పను కదా. వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది చెప్పండి, ఏమన్నాయిట్రా చెప్పరా? నిన్ను అడగను, నా బుద్ధి బాబు. మంచిది. ఆయన కోమ అయిపోయాడు తాగేసి, ఇంకా ఆయన ఏం పాపం చేస్తాడు? కోమ. లోతు కుమార్తెలు పాపం చేశారు కానీ లోతు గారు పాపం చేయలేదు. మంచిదే. మనం అంటాం, మన లోకం అంటదా? లోకం ఒప్పుకోదు. సరే, ఇంకేముంది మంచి చెప్పండి. నాకు బోల్డైన మంచి విషయాలు లోతులో నేను గమనించాను. కానీ నాకు బాగా నచ్చిన ఒక విషయాన్ని మాత్రం ప్రస్తావించడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయం అని అంటే, నాకు బాగా ఆకర్షించిన విషయం, బాగా నచ్చిన విషయం ఒకే ఒకటే. లోతు ఉన్నదే పాపంతో నింపబడిన లోకం. భయంకరమైన పాప సంద్రమైనటువంటి రోజుల్లో లోతు బతుకుతున్నాడు. ఒక్క మంచివాడు కూడా లేడు అన్నటువంటి వారి మధ్యన లోతు బతుకుతూ ఉన్నాడు. కానీ అంత పాపలోకంలో కూడా పాపం చేయకుండా బతికిన వ్యక్తి లోతు. పాపం చెయ్యకుండా నిలబడినటువంటి వ్యక్తి లోతని అంటాను. ఎందుకోసం మాట చెప్తాను చూడండి. పాపం అనేది ఎప్పుడూ కూడా ఒక మనిషిని దేవుడి నుంచి వేరుపరుస్తూ ఉంటుంది. పాపం మాత్రమే దేవుడి నుంచి మనిషిని వేరుపరచగలదు, ఇంకేది వేరుపరచలేదు. పాలుని, నీళ్ళని, నిమ్మరసం ఏ విధంగా అయితే వేరుపరుస్తుందో పాపం మాత్రమే ఒక మనిషిని దేవుడి నుంచి దూరపరచగలదు. కానీ ఇక్కడ అందరూ పాపం చేస్తున్నారు, కానీ దేవుణ్ణి గుర్తుపట్టగలిగే రీతిలో అక్కడ లోతు ఉన్నాడు అంటే ఆయన దేవుణ్ణి మాత్రం వదలలేదు. చాలా వెరైటీగా ఉంటుంది. ఎక్కడైనా పాపంలో ఉంటే పాపాన్ని బట్టి దేవుడు దూరం అవుతాం, కానీ లోతు విషయంలో జరగలేదు. పాపంలోనే బతుకుతున్నాడు, కానీ దేవుడికి దగ్గరగా బతికాడు. అందుకే లోతు దేవదూతలను గమనించగలిగాడు. అంటే దేవుడితో లోతుకి ఏముందన్నమాట? సహవాసం ఉంది. సహవాసం ఉంది కనుక పాపులు మ్రజ్జన ఆయన బ్రతుకుతున్నప్పటికీ పాపిగా మాత్రం మారిపోలేదు. పాపుల మధ్యనే బతికాడు, కానీ దేవుని గుర్తుపట్టగలిగాడు, దేవుడి స్వరాన్ని గుర్తుపట్టగలిగాడు. దేవుని చూసి ఎదుర్కొన్నాడు అంటే పాపలోకంలోనే ఉన్నాడు, కానీ దేవుడికి మాత్రం లోతు ఏం చేయలేదు, వేరుపరచబడలేదు. దేవుని సహవాసం నిన్ను నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికేస్తుంది. దేవుని సహవాసం కానీ నీకు లేకపోతే నువ్వు ఎక్కడైనా పడిపోతావు. దేవుని సహవాసం కావాలంటాను. అబ్రహాము గారుతో ఉన్నప్పుడైనా సరే లోతులో కొన్ని పొరపాట్లు, తప్పులు, తప్పిదాలు కనబడొచ్చేమో, కానీ సొదొమ గొమొర్రా వచ్చిన తర్వాత లోతు మారిపోయాడు అంటాం. చూడండి, కొంతమంది ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్నని చెప్పి మారరు,
హాస్టల్లో పెట్టాక మారతారు. అలాగా అబ్రహాం గారి దగ్గర ఉన్నంతసేపు లోతులో ఏదో ఒక తప్పు కనబడింది, కానీ సొదొమ గొమొర్రా వెళ్ళిన తర్వాత మంచి చక్కగా మారిపోయాడు అంటాను. ఎందుకు మారాడంటే అబ్రహాము గారితో ఉన్నప్పుడైనా దేవుని సహవాసం ఈయనకి లేకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని సహవాసంలో ఆయన ఎదిగాడు అంటాను. అబ్రహాము గారితో జీవించినటువంటి ఆ జీవితంలో దేవుడి యొక్క మాటలు, ఆయన యొక్క సహవాసాన్ని గుర్తు చేసుకుని దేవుడితో గడిపున్నాడు ఆ లోతు. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళల్లో ఒక వాడిగా మారిపోతునేమో. ఖచ్చితంగా సొదొమ గొమొర్రా ఎలాంటి వాళ్ళు అయితే ఉన్నారో, ఎలాంటి పాప చరిత్ర అయితే వాళ్ళు కలిగి ఉన్నారో, ఈయన కూడా మారిపోదును. ఈయన కూడా మారిపోయి ఉండుంటే ఖచ్చితంగా దేవదూతల మీదకి మొట్టమొదటిగా వెళ్ళేది ఈ వ్యక్తి అయి ఉందును. ప్రజలు కాదు, ఈయన వెళ్తున్న దేవదూతల మగోడి దగ్గరికి తప్పు చేయడానికి. కానీ ఇక్కడ ఆయన ఖండించాడు, వద్దు ఆ పాపం చేయకండి, ఆ నేరం చేయకండి అని ఖండించాడంటే లోతు పాపంలోనే ఉన్నాడు, కానీ దేవుడికి మాత్రం ఏం చేయబడలేదు, దూరం కాలేదు. దేవుని సహవాసానికి లోతు అతి సమీపంగా దగ్గరగా ఉన్నాడు. పాప లోకంలోనే సంచరిస్తున్నాడు, పాపుల మధ్యనే బ్రతుకుతున్నాడు, పాపం మధ్యనే ఆయన జీవితం అంతటినీ కూడా కొనసాగిస్తున్నాడు. కానీ వాళ్ళ పాపాన్ని మాత్రం లోతు ఏం చేయనివ్వలేదు, అంటనియ్యలేదు. ఒక క్రైస్తుడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? మనం బతికేదంతా కూడా పాపలోకంలోనే, పాపుల మధ్యనే బతుకుతాం, నేరగాల మధ్యన మాత్రమే బతుకుతాం, దరిద్రుల మధ్యన మాత్రమే బతుకుతాం. కానీ వాళ్ళ పాపాన్ని మాత్రం అంటనీయకుండా బ్రతకగలిగేవాడు క్రైస్తుడు. మంచోళ్ళ దగ్గర బతుకుతూ మంచిగా బ్రతకడం గొప్పతనం కాదు, చెడ్డవాళ్ళ దగ్గర బ్రతుకుతున్నప్పటికీ కూడా మంచిగా నిలబడడం గొప్పతనం. నీకు అర్థమైందో లేదో? మంచోళ్ళ దగ్గర ఉండి మంచిగా బతకడంలో పెద్ద విషయం ఏముందండి? చెడ్డవాళ్ళతో ఉండి కూడా, పాపలోకంలో ఉండి కూడా పాపాన్ని అంటించుకోకుండా బ్రతకడం గొప్పతనం. అది లోతులో ఉంది. ఎందుకుంది అంటే దేవునితో మాత్రం ఆయనకి ఎడబాటు అనేది లేనే లేదు. ఆయనకి దేవునితో సహవాసం ఉంది కనుక అంత దూరం నుంచి కూడా ఇద్దరు దేవదూతలను ఆయన గమనించగలిగాడండి. అబ్రహాం ఎలాగైతే దూరం నుంచి ఆ ముగ్గురిని కనుగొన్నాడో, లోతులో కూడా అదే అనుభవం కనబడుతుంది. అంటే ఖచ్చితంగా దేవునికి ఈయనకి మధ్యన ఖచ్చితంగా ఒక మంచి సహవాసం, ఒక మంచి బంధం అనేది తప్పకుండా ఉండాలి. కొంతమంది ఉంటారు, దేవునితోనే ఉంటారు, దేవునిలోనే ఉంటారు, దేవుని వాక్యంలోనే ఎదుగుతూ ఉంటారు, అంతా బాగుంటారు. ఇంక వీళ్ళకంటే పవిత్రంగా పరిశుద్ధంగా ఎవరో జీవించలేరేమోరా బాబు అన్నంతగా జీవింతారు. ఒక టైం వస్తుంది, కాలేజ్ అని, స్కూల్ అని, ఉద్యోగం అని, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మళ్ళీ వీళ్ళు కూడా ఏం చేయబోతారు, కలిసిపోతారు. ఒకడు బాగానే ఉంటారు, సూపర్ చదువుతారు, బైబిల్ సూపర్గా చేస్తారు, ప్రార్థన అద్భుతమైనటువంటి క్రమం, మంచి పరిశుద్ధత, పవిత్రమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు, నిత్యము కూడా దేవుణ్ణి గణపరిచేటువంటి జీవితంగా ఉంటుంది. ఒక్క రోజున ఏదో ఒక కారణాన్ని బట్టి లోకంలోకి అడుగు పెడతారండి. ఆ కారణం చదువు అయి ఉండొచ్చు, ఆ కారణం లేకపోతే ఉద్యోగం అయి ఉండొచ్చు, ఆ కారణం స్నేహితులై ఉండొచ్చు, మరి ఏదో ఒక కారణాన్ని బట్టి లోకంలోకి అడుగు పెడతారో, లోకంలోకి అడుగు పెట్టిన మరుక్షణమే లోకంలో ఏమైపోతారో వాళ్ళు కూడా కలిసిపోతారో. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులతోనే సంచరించాడు, కానీ పాపం లేకుండా బతికాడు. చాలామంది ఏమని బిడ్డలు సూపర్గా ఉంటారు దేవుల్లో, కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళంత భ్రష్టుగా ఎవరో మారుండరు. అంటే పాపలోకంలోకి వెళ్ళి నువ్వు పాపంలో ఏమైపోతున్నావు అన్నమాట, కలిసిపోతున్నావు. ఎందుకు కలిసిపోతున్నావు తెలుసా? దేవుడికి నీకు మధ్య వ్యత్యాసం అనేది వచ్చేసింది, సహవాస దోషం అనేది వచ్చేసింది, సహవాసం దేవునికి నీకు మధ్య లేకపోయింది. లోకంలో నువ్వేమైపోయావు, పడిపోయావు. లోతు పాప లోకంలోనే ఉన్నాడు, పాప జనాంగం మధ్యనే బతికాడు, కానీ దేవుడికి మాత్రం దగ్గరగా ఉన్నాడు గనుక ఆ పాపంలో మునగలేకపోయాడు. దేవుని సహవాసంలో ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క వాక్యంలో ఎవరైతే వర్ధిల్లుతూ ఉంటారో, దేవుడితో ఎవరైతే నిత్యము కూడా గడుపుతూ ఉంటారో, వాళ్ళ లోకంలోకి వెళ్ళినప్పటికీ కూడా లోకంలో మాత్రం వాళ్ళు ఏం చేయబడరు, పడిపోరో, లోకంలో కలిసిపోరల్లో. ఎంతమందికి అర్థమైంది?
ఉంటారు కదండి చాలామంది, చాలా బాగా పాటలు పాడుతుందండి అమ్మాయి, చాలా బాగా బైబిల్ చదువుతారండి అబ్బాయి, చాలా సూపర్ పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులండి. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత పాడైపోయారండి, చదువుల్లోకి వెళ్ళిన తర్వాత పాడైపోయారండి, బయటికి వెళ్ళిన తర్వాత పాడైపోయారండి. అంటే దాని అర్థం ఏంటి? పాపలోకంలోకి వెళ్ళిన తర్వాత పాపంలో కలిసిపోయావు. ఎందుకు కలిసిపోయావు? అది నీ తప్పు కాదు, దేవుడి సహవాసం లేకపోవడం నీ తప్పు. అందుకే నీకు విరోధముగా నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకుంటానంటాడు దావీదు. దేవుని సహవాసంలో ఉన్నవాడండి పాపలోకంలోకి వెళ్ళిన పాపంలో పడ్డండి. ఒకవేళ పడిపోతున్నాడంటే దేవుని సహవాసానికి ఈ వ్యక్తికి బ్రేక్ వచ్చింది, లింక్ తెగిపోయింది. లింక్ తెగిపోయింది కాబట్టే ఇంకో లింక్ వచ్చి అంటుకుంది. ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఎక్కడున్నా దేవుడితో నీకున్న లింక్ తెగిపోకూడదు. లింక్ తెగింది అనుకో, ఇంకో లింకులు వచ్చి అంటుకుంటాయి. ఆ లింకే పాపం. ఇంకో లింక్ రాకూడదు మనిషికి, ఒకే లింకు. ఆ లింకే దేవుడు, దేవుని వాక్యం, దేవునితో గడపడం, దేవునితో ప్రార్థన, ఇంతే తప్ప ఇంకేం ఉండకూడదు. లోతుల్లో అద్భుతమైనటువంటి అనుభవం నేను గమనించాను. పాపంలోనే బతికాడు, కానీ పాపాన్ని అంటనేయలేదు. ఎందుకంటే దేవుడితో ఆయన సహవాసాన్ని ఇంకనో కూడా కొనసాగించగలిగాడు కాబట్టి. చాలా 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 చోట్ల అనవసరంగా కాలేజీలో జాయిన్ చేశాం, అనవసరంగా ఉద్యోగంలో పంపించాం, అనవసరంగా చేసామండి. ఈ రోజున బంగారులాంటి పిల్లడండి, బంగారులాంటి పిల్లండి చాలా పాడైపోయిందండి అన్న మాట ఎందుకు వస్తుంది? చదవడం తప్పు కాదు, కాలేజీలో చదవడం తప్పేం కాదు, ఉద్యోగాలు చేయడం తప్పు కాదు. నువ్వు దేవునితో కట్ అయిపోవడం తప్పు. దేవునితో నువ్వు కట్ అయిపోయావు కాబట్టే లోకంలో పడిపోయావు. నువ్వు దేవుని యొక్క సహవాసంలో ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా లోకం మీద నువ్వు జయాన్ని పొందుకుంటావు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారో అంటే మాదిరి ఉన్నారు. 30 ఉన్నాడన్నారా? ఉప్పు అన్నాడా? ముప్పు అన్నాడా? ఉప్పులా ఉండలేదు మన బతుకులు, ముప్పు తెచ్చిపెట్టేలా ఉన్నాం ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, లోకానికని. ఉప్పు కాస్త ఏమైపోతుంది? ముప్పుగా మారిపోతుంది. ముప్పే. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఇంటి వారికి ముప్పు, ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత భర్త గారికి ముప్పు, లోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడికి ముప్పు తెచ్చిపెట్టేటువంటి, లేదంటే ఘనతని తగ్గించేటువంటి పరిస్థితులు చాలామంది జీవితంలో కనబడట్లేదా? లేఖనాల్లో ఉన్న దేవుడు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. పాప లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పటికీ పాపాన్న మాత్రం నువ్వు ఏం చేయకూడదు? అంటనేయకూడదు. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని యొక్క సహవాసంతో నిరంతరము కూడా నువ్వు కలిగి ఉన్నప్పుడు, బలపడినప్పుడు, సుదీర్ఘమైనటువంటి ఆ సహవాసంతో దేవుడితో ఎప్పుడైతే కలిగి ఉంటావో పాపంలో ఉన్న పాపం అంటున్నాడండి దేవుడు. ఏదో రకంగా గద్దిస్తూ ఉంటాడు, ఏదో రకంగా పక్కకి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేగాని ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాడైపోయాడండి, ఆడితో జట్టెట్టిన తర్వాత పాడైపోయాడండి, వాడికి ఆ క్లాసులోకి వెళ్ళిన తర్వాత పాడైపోయాడండి, వీడితో తిరిగిన తర్వాత పాడైపోయాడు కాదు. నువ్వు ఎప్పుడు పాడవో పట్టుకోవలసిన గట్టిగా పట్టుకుంటే ఎవరితో తిరిగినా పాడవో. నువ్వు యోదో దొంగోడిని పెట్టుకుని తిరిగాడు, వేసే దొంగోళ్ళు అయినా మారిపోయాడా? వడ్డీ వ్యాపారస్తులతో దేవుడు తిరిగాడు, వేసయ్య వడ్డీ వ్యాపారస్తుడికి అయినా మారిపోయాడా? అడుగుతున్నాను. వ్యభిచారులతో తిరిగాడు, ఒళ్ళు అమ్ముకునేటువంటి ఆడవారితో తిరిగాడు దేవుడు మార్చడానికి. ఏమి నేను వ్యభిచారిగా మారిపోయి వాళ్ళతో నేను వ్యభిచారం చేశాడా? ఉప్పుగానే బతికాడు, ముప్పులో బతకలేదు. తండ్రికి అరిష్టత, ఘనతను తగ్గించి, మహిమను తగ్గించే రీతిలో ఆయన ఉండలేకపోయాడు. నేను రీసెంట్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ తండ్రి గారికి బాగా లేదు అనేటువంటి కారణాన్ని బట్టి వచ్చి ప్రార్థన చేయాలని అంటే వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళను అనుకోండి, ఏ ఇంటికి కూడా మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా వాళ్ళు పిలిస్తే తప్ప వెళ్ళను నేను. అయితే వాళ్ళకి ఏదో ఆపరేషన్ ఏదో జరిగిన కారణాన్ని బట్టి వెళ్ళాలి అని ఆలోచన, ప్రేరణ కూడా దేవుడు నాకు అందించాడు కనుక వాళ్ళ యొక్క విజ్ఞాపన మేరకు వెళ్ళడం జరిగింది. చక్కగా ప్రార్థన చేశాను, అంతా కూడా అయింది. బయలుదేరిపోయేటువంటి సమయంలో ఒక చిన్న అట్ట మీద ఒక చిన్న అట్టబోర్డులు ఉంటాయి చూడండి, కార్డ్బోర్డులు లాంటి దాని మీద ఒక చిన్నది సిజర్తో కత్తిరితో నీటికి కట్ చేసి స్క్వేర్ షేప్లో దాని మీద స్కెచ్ పెన్తో 2 మాటలు రాశారు. వాళ్ళ కుమార్తె, వాడి పేరు మీకు తెలిసిందే, రక్షణ.
ఒక చిన్న కార్డ్బోర్డ్ మీద ఒక అట్ట ఇలా కట్ చేసి మేకు గుచ్చింది. ఆ అట్టపెట్టి మీద రాసింది, ఒక చేప బొమ్మ వేసి రాసింది 2 మాటలు. ఏంటని సరదాగా చదివాను, బాగా సరిగ్గా కూడా కనబడలేదు, స్కెచ్ పెన్తో రాసిన ఏం కనబడతాయి. ఏంటని చదివితే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, చేప సముద్రంలోనే బతుకుతుంది కానీ అది ఉప్పుగా మారిపోదు. చేప నీళ్ళల్లోనే బ్రతుకుతుంది కానీ నీళ్ళు మాత్రం మింగదు. మనిషి పాప లోకంలోనే బతుకుతాడు కానీ పాపాన్న మాత్రం సంక్రమించుకోకూడదని రాసింది ఆ పిల్ల. ఆశ్చర్యం వేసింది నాకు. చాలా అద్భుతమైన మాట ఇది, నాకు నచ్చింది ఆ మాట. చేప సముద్రంలో ఉంటుందండి, నీళ్ళు తాగుతుంది. అది సముద్రంలో అంత మాత్రం మింగేస్తుంటుంది నీళ్ళని, గడుకుడమని నీళ్ళలోనే ఉంటుంది అది, కానీ నీటిని మింగదు. ఉప్పు నీటిలోనే ఉంటుంది కానీ ఉప్పును మాత్రం దాన్ని పొందుకొనేవదు. మనిషి పాపం లోకంలోనే బతుకుతాడు కానీ పాపాన్ని మాత్రం దగ్గరికి రానియకూడదు అని రాసింది. నాకు నచ్చింది ఆ మాట. మాట్లాడలేదు, వాళ్ళు హెచ్చించినట్టు ఉంటే మళ్ళీ గర్వాలు వస్తాయి పిల్లలు కదా, మాట్లాడలేదు. మనిషిగా మనం బతికేది పాపలోకంలోనే. కానీ లోకానికి మనకి మధ్యన ఉన్న వ్యత్యాసం, విభిన్నత ఏంటంటే, లోకం బతికినట్టుగా మనం బతకూడదు. వాళ్ళ పాపంలో జీవిస్తున్నాడు, మనం జీవించకూడదు. వాళ్ళు ఎంత పాపాత్ములైనా సరే వాళ్ళగా మనం బతకూడదు, క్రైస్తులుగా బతకాలి. మొత్తమంది ఎంత పరిశుద్ధంగా ఉండేవారు, ఎంత భక్తి చేసేవారు, ఎంత అద్భుతమైన పరిచర్య, ఎంత అద్భుతమైన యథార్థత, ఎంత అద్భుతమైన ప్రార్థనా విధానాలు, ఎంత అద్భుతమైన వరాలు ఫలాలు కలిగి ఉన్న వ్యక్తులే లోకంలోకి వెళ్ళిన తర్వాత పాడైపోతున్నారు. మరి ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలే వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ, వాళ్ళ కన్యత్వాన్ని పాడు చేసుకుంటూ, వాళ్ళ పవిత్రమైన శరీరాలను పాడు చేసుకుంటూ, వాళ్ళ ఆత్మను పాడు చేసుకుంటూ, వరాలను పాడు చేసుకుంటూ ఎంతమంది లేరంటారు. కానీ క్రైస్తుడిగా రక్షణ పొందుకున్న అనంతరం లోకంలోనే ఉంటావు కానీ లోకంలో ఉన్న మాలిన్యాన్ని మాత్రం అంటనీయ. లోతు పాపంలోనే బతికాడు కానీ పాపంలో మాత్రం ఆయన జీవితాన్ని కొనసాగించలేదు. అంటే సహవాసం అండి. మనుషుల యొక్క సహవాసం జీవితాన్ని పాడు చేస్తాయి. దేవుడి యొక్క సహవాసం జీవితాన్ని బాగు చేస్తాయి అంటాను. నీ సహవాసం ఎవరితో ఉంది? మనుషులతో ఉందా, దేవుడితో ఉందా? నువ్వు ఎవరితో ఎక్కువ గడుపుతున్నావు? దేవుడితోనా, లోక సంబంధమైన వ్యక్తులతోనా? నువ్వు ఎవరితో ఎక్కువగా సంచరించడానికి ప్రయత్నిస్తున్నావు? హానోకు వలె దేవునితో సంచరించిన వ్యక్తి గల అనుభవాలు నీలో ఉన్నాయా? లోకస్తులతో నేను సంచరించేటువంటి వాడిగా కనబడుతున్నావా? నువ్వు ఎవరితో ఎక్కువ గడిపితే వాడి అనుభవాలు నీలో వస్తాయండి. 6 నెలల్లో ఒకడితో ఉంటే వీడు అవుతాడని అన్నారు కదా పెద్దలో. దేవుడితో ఎక్కువ ఉన్నావు అనుకో, దేవుళ్ళ అవుతావు. లోకంతో ఎక్కువ ఉన్నావు అనుకో, లోకంగానే మారిపోతావు. నువ్వు ఎవరితో గడుపుతున్నావు అనేది ప్రశ్నించుకో. నీ సహవాసం ఎలాంటి వారితో ఉన్నదని ప్రశ్నించుకో. దాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది నీ పరిపక్వత ఏంటో. దేవుడి యొక్క స్వారూప్యంలోకి నువ్వు మారబడావా లేదా? ఆయన వలె నువ్వు రూపాంతరం పొందుకున్నావా లేదా? ఆత్మరక్షణలోకి నడిపించబడ్డావా లేదనేది ఇక్కడ తెలిసిపోతుంది. నువ్వు వేటితో అయితే ఎక్కువ గడుపుతున్నావో వాటిలా మారిపోతారండి. దేవుడితో ఎక్కువ గడిపితే దేవుళ్ళలా మారుతాం, మనుషులతో ఎక్కువ గడిపితే, లోకంతో ఎక్కువ గడిపితే లోకస్తుల్లా మారిపోతాం. ఉందా ఈరోజు గడుపుతున్నావా? దేవుడితో ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతున్నావా? దేవుడితో దివారాత్రుల్లో కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించగలుగుతున్నావా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ మా పడక మీదకి వెళ్ళేంత వరకు కూడా దేవా అనేటువంటి స్మరణ నీ కంఠంలో ఉందా? లేకపోతే లోక సంబంధమైన మాటల వైపుగానే పరుగులు పెడుతున్నావా? ఉండదు, దేవుడి సహవాసం ఉండదు. ఏదో మొక్కుబడి కోసం చదువుతూ ఉంటారు కొంతమంది బైబిల్. చాలా మొక్కుబడి, చదవకపోతే బాగోదు అన్నట్టుగా చదువుతూ ఉంటారు. నిజంగా వాక్య లోతుల్లో ఉన్న సారాన్ని కానీ నువ్వు అనుభవించగలిగిన వ్యక్తివి అయితే ఖచ్చితంగా వాక్యం వలె మారిపోతాం. వాక్యం వెలుగనదు అంటే వెలుగులాగా మారుతావు. నువ్వు నలుగురికి వెలుగందించేలా ఉంటావు. ఎప్పటికీ కూడా 0 వోల్ట్ బల్బులాగా, మాడిపోయిన బల్బులాగా, ఎందుకు పనిచేయని బల్బులాగా, ఒక నలుగురిని దేవుడి వైపుగా నడిపించే బల్బులా నీ జీవితం లేదంటే నీ బల్బు ఎప్పుడో మాడిపోయిందని అర్థం. మొక్కుబడి కోసం బైబిల్ చదవకండి ఎప్పుడూ కూడా. చదవాలి కాబట్టి చదవకండి ఎప్పుడు కూడా.
నీకు అనిపించే ఆత్మల బలపరచాలి. ఆత్మకు జీవాహారమై ఉన్న దేవుడు గనుక, వాక్యం గనుక దాన్ని నిరంతరము కూడా అభ్యసించాలి. ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు కూడా ధ్యానించువాడు ధన్యుడు. రాత్రి అంతా ధ్యానించమని కాదు, నిరంతరము కూడా దాని ధ్యానంలోనే ఉండాలని. రేయనక పగలనక దేవుడి యొక్క స్మరణ కలిగి ఉండాలి నువ్వు. బైబిల్ చదవరా కొంతమంది అయితే, బైబిల్ ఓపించారు కొంతమంది అయితే, అలా బైబిల్ చదవడానికి వాళ్ళకి మనసే రాదు కొంతమంది అయితే. స్వాతి పుస్తకాలు చదవడానికి ఎంత మనసు వస్తూ ఉంటుందో, లేకపోతే పనికిమాల పుస్తకాలు ఏమైనా చదవడానికి ఎంతగా మంచి మనసు వస్తూ ఉంటుందో, బైబిల్ చదవడానికి మనసు రాదు. ఒక గంట సేపు దేవుని సహవాసంలో మోకరిల్లడానికి మనసు రాదు. మందిరంలోకి వచ్చి కొంతసేపు ప్రార్థన చేసుకోవడానికి మనసు రాదు. ఎవరితోనే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత బాగా వస్తుందో మనసు. షాపింగ్ అన్నా, పెళ్ళిళ్ళన్నా, పేరెంటాలన్నా, ఫంక్షన్లన్నా ఎగేసుకొని పోతారు. స్నానం ఏం చేయక్కర్లేదండి, చెండు కొట్టుకుని వచ్చేస్తాను, పౌడర్ రాసుకొని వచ్చేస్తాను. ఎందుకంటే నీకు దాని మీద ఉందా దృష్టి. లోక సంబంధమైన వాటి మీద నీకు దృష్టి ఉంది, కానీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, పై వాటి మీద మీ దృష్టి ఏం చేయండి, ఉంచండి. పర సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉంచగలిగితే పర సంబంధమైన వాడిగా నువ్వు మారతావు. సహవాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి అమ్మా. ఎప్పుడూ కూడా సహవాసాన్ని దేవుని నుంచి దూరం చేసుకోకండి. నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నువ్వు ఎంత ప్రయాసలో ఉన్నా సరే, ఎలాంటి ప్రయాణంలో ఉన్నా సరే, దేవుడి సహవాసాన్ని మాత్రం దూరం చేసుకోకండి. వాక్య ప్రార్థనను మాత్రం ఎప్పుడు దూరం చేసుకోకండి. బంగారు లాంటి యవనస్తులు, బంగారు లాంటి బిడ్డలో, దేవుని కృపలో, దేవుని మందిరంలో ఒక ఖర్జూర వృక్షాల వల్లే ఎదిగినటువంటి బిడ్డలో లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోయారు. అంటే దేవుని సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు. జీవం కలిగిన వాక్యానికి వాళ్ళు దూరం అయిపోయారు. వాక్యము నా పాదమునకు ఏమై ఉందన్నాడు ఆయన, దీపం. ఒక యవన బిడ్డ లోకంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం లేకపోవడమే, వాక్యాన్ని దూరం అయిపోవడమే, మందిరానికి దూరం అయిపోవడం. పడిపోతారంత లోకంలో. నిజం చెప్తున్నాను, ఎప్పుడూ కూడా మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి ఎప్పుడూ కూడా దూరం కాకండి. దూరం అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా నాశనం అయిపోయారు. మీ కళ్ళెదురు చాలా సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఎవరైతే దేవుని వాక్యానికి దూరం అయ్యారో, దేవుడు మందిరానికి దూరం అయ్యారో, దేవుడి యొక్క ఔన్నత్యానికి దూరంగా వెళ్ళిపోయారో, వాళ్ళెవరూ కూడా బాగుపడినట్టుగా పరిచర్లో ఒక్కడు కూడా లేడు. ఒకప్పుడు బాగా ఎదిగిన వాళ్ళే, ఒకప్పుడు బాగా ఫలించిన వాళ్ళే, ఒకప్పుడు అనేక మందికి మాదిరిని చూపించగలిగినటువంటి వారిగానే ఉన్నారు. లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోతానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి వాక్యంలో సహవాసం, పాలు లేకుండా పోయింది. మందిర సహవాసం లేదు, దేవుని బిడ్డల యొక్క సహవాసం లేదు. దూరం అయిపోయారు. దూరం అయిపోతే ఎవరితో కలిసిపోతారా చెప్పండి? సహవాసం ఉండాలా, సహవాసం ఉండాలి. అందుకే ఇప్పుడు ఎవరి బిడ్డలు చెప్తా ఉంటాను, ఆదివారంలో ఎగ్జామ్ ఉందని, చదువు ఉందని మానేయకండి అమ్మా. కనీసం ఆదివారం అయినా సరే దేవుని సన్నిధిలో మండండి. మండల ఆత్మ వాక్యం చేత మండించబడతా ఉంటుంది. వద్దని చెప్తా ఉంటే తల్లిదండ్రులు అర్థం చేసుకుని నిజమే కదా అనేటువంటి ఆలోచన కంటే కూడా, అది బాబు ఈరోజు చదువుకోకపోతే రేపు జీవితం ఏమైపోతుందండి, పోయిందండి ఆదివారం, వచ్చే ఆదివారం అద్దు పాస్టర్ గారు, మీ ఇష్టం అది. కానీ దేవుని మందిరానికి, వాక్యానికి దూరమైన బిడ్డలో నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడే. మీకు తెలిసి మరొకసారి అట్టి రీతిలో ఉండడానికి వీలు లేనే లేదు. సహవాసం నిరంతరం దేవుడితో ఉండాలండి, నిరంతరం దేవుడితో గడపాలండి. వాక్యం ప్రార్థనే. దేవుడి మాటలు తప్ప ఇంకా లోక సంబంధమైన మాట్లాడకూడదు. దరిద్రగొట్టు మాటలు, సోది కబుర్లు, ముసలం మచ్చట్లు కాదు. దేవుడి మాటలు మాట్లాడే వాళ్ళతో కూర్చో కొంచెంసేపు. దేవుడి గురించి ఏదన్నా మాట్లాడుతున్నా వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడు. ఫోన్లో ఎవరన్నా మాట్లాడుతున్నా దేవుడి గురించి వాళ్ళతో మాట్లాడు. గంట కాదు 2 గంటలు మాట్లాడు. సోది కబుర్లు చెప్పే వాళ్ళతో గంటన్నర 2 గంటలు సోదే. వాక్యం అనే ఉదక స్నానం. ఫోన్లో స్నానం చేయమనలేదేనే, ఫోన్లో మాట్లాడచ్చండి, కాదనట్లేదు. ఆ మాటల్లో ఏమన్నా మంచి ఉందా?
నీ ఆత్మకి ఏమన్నా శ్రేయస్సు మేలు ఏదన్నా ఉందా? లేకపోతే నీ ఆత్మను బలహీనపరిచే మాటలుగా ఉన్నాయా? అంత వేస్ట్ మాటలు తప్ప ఉపయోగపడే మాటలు ఒకటి లేదు. వ్యర్థమైన మాటలు తప్ప ఉపయోగపడే మాట ఒకటి ఉండదు. సహవాసం కావాలి. దేవుని యొక్క సహవాసం లోకం నుండి ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతుంది, వేరుపరుస్తుంది. లోకంలో ఒకరిగా నువ్వు అయిపోవడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఇష్టపడట్లేదు. రెండవదిగా, చాలా విషయాలు ఉన్న టైం అయిపోతుంది కనుక చిన్న మాట చెప్పి వదిలేస్తాను నేను. రెండవదిగా నాకు లోతులో నచ్చిన విషయం ఏంటంటే, ఆయన దేవుని సహవాసం కలిగి ఉన్నాడని చెప్పి మనం నమ్మడానికి ఇది ఒక ఆధారం. ఏంటంటే, అబ్రహాము ఎలాగైతే దూరం నుంచే దేవుని మనుషుల్ని గుర్తుపట్టగలిగాడో, లోతు కూడా మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడా? వెంటనే ఆయన యొక్క స్వరాన్ని గమనించి, రండియా మీరు రావడం ఏంటి, ఏ పార్టీ వాడిని, నా వరకు ఎందుకు మీరు వచ్చారని చెప్పి ఆలింగనం చేసుకున్నాడంటే, దేవునితో ఖచ్చితంగా లోతుకి మంచి సహవాసం కలిగి ఉంటుంది. దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడే దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలడు, దేవుడి యొక్క దర్శనాన్ని గుర్తుపట్టగలడు. నిజమైన సహవాసం దేవుడితో కలిగిన వాళ్ళతోనే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు, దేవుడు కనబడడానికి ఇష్టపడతాడు, దేవుడు దర్శన రూపంలో కనబడడానికి ఎప్పుడు ఆయన ఇష్టపడతాడు. అంటే దర్శనాలన్నీ దేవుడి నుంచి కూడా, దేవునితో సహవాసం ఉన్నవాడికే ఆయన కనబడతాడు. నువ్వు గుర్తుపట్టగలిగే వాడిగా ఉంటేనే కనబడతాడు ఆయన. దర్శనం అనేది అంతా కూడా దేవుని నుంచి వచ్చిందని ఎప్పుడు అనకండి. సాతానుకో పేరు ఉంది, ఏంటో తెలుసా? వెలుగు దోత. దేవులాగే దేవుడు మాట్లాడేశాడండి నాతో. రాత్రి దేవుడు దర్శనంలోకి వచ్చాడండి. దేవుడు రాత్రి అంతా కళ్ళ ఉన్నాడండి, నన్ను నిద్రపుస్తున్నాడు. ఇలా దండుమేటి రాసి తలనొప్పి అంత తగ్గిపోయింది పొద్దునికి. అవునా, మరి నాకెప్పుడు కనబడలేదు, ఎంత చేస్తున్నాను, నాకు ఎప్పుడు జొండుమో రాసినట్టు కనబడలేదేనా? సహవాసం ఉందా ఎంతకీ నీకు? దేవునితో గడుపుతున్నావా? దేనితో గడుపుతున్నావు నువ్వు? దేవునితో గడిపేవాడికే దేవుడు గుర్తుకు వస్తాడో, దేవుడు కనబడతాడమ్మా. ఆయన గుర్తుపట్టగలిగే వాడిగా ఉండాలి. దర్శనాలు వస్తున్నాయి, ఈ దేవుడి నుంచి వచ్చిందా సాతాన్ నుంచి వచ్చిందా అని చెప్పి పాస్టర్ గారు ఫోన్ చేసి అడగక్కర్లేదు. నీ తెలిసిపోదు దైవ దర్శనమా దురాత్మ దర్శనమా అని. అంటే సహవాసం అలాంటిది. లోతు వెంటనే కనిపెట్టేశాడు, వెంటనే గుర్తుపేశాడు, వెంటనే దైవ సంబంధమైన మనుషులు వెళ్ళావు. దేవుని సమూహం అది, దేవుని యొక్క సైన్యం వచ్చింది చోటకని చెప్పి గుర్తుపట్టాడంటే దేవుని తనకి ఏముంది? సంబంధం ఉంది, సహవాసం ఉంది. నాకు రాత్రి కల వచ్చిందండి, మనం స్వరం వినబడిందండి. దర్శనంలో దేవుడు కనబడతాడు, కనబడ్డాను అంటలేదు. కనబన్ని అన్నీ కూడా దేవుని నుంచి వచ్చినాయని మాత్రం అనుకోకండి. నువ్వు నిజంగా దేవుడితో సహవాసం చేసే వ్యక్తివైతేనే వచ్చిన దర్శనం దేవుడి నుంచి వచ్చిందని నమ్మడానికి ఒక అవకాశం ఉంది. నువ్వు దేవుడితోనే గడపక, ప్రార్థనలోనే ఉండక, బైబిల్తోనే ఉండక, నిత్యము దేవుని సహవాసంలో వర్ధిల్లకపోగా ప్రతి దర్శనం దేవుడు వచ్చేసి దేవుడు ఇచ్చేసాడు అలా కుదురుతుంది. కొన్నిసార్లు మన దారి తప్పించడానికి కూడా మంచి దర్శనాలుగా కనబడుతుంటాడు. సహవాసంలోనే నీకు అర్థమైపోతుంది దేవుడే కాదని. దేవుడితో సహవాసం ఉన్న వాళ్ళతోనే ఆయన మాట్లాడడానికన్నా కనబడడానికన్నా ఇష్టపడతాడండి. ప్రతి కళని, ప్రతి దర్శనాన్ని నమ్మేకండి, పరీక్షించండి. నీ పరిస్థితి ఎలా ఉందో, నీ పరిపక్వత ఎలాగ ఉందో, నీ ఆత్మీయస్థితి ఏ స్థానంలో ఉందో అప్పుడు అనుకో, అమ్మో దేవుడు నాతో అప్పుడు అనుకో. లోతుకి దేవుడికి ఏముందన్నమాట? సహవాసం ఉంది. అందుకే అబ్రహాం ఎలాగైతే దైవ సంబంధమైన మనుషుల్ని గుర్తుపట్టగలిగాడో, పాప ప్రదేశాల్లో ఉంటున్న లోతు సైతం దేవుని మనిషిని ఏం చేశాడు? దేవదూతల్లాగా ఏం వచ్చినట్టు లేదండి అక్కడ బైబిల్లో, మనుషుల్లాగానే వచ్చారు. వాళ్ళు ఆకారాలు మారినట్టుగా, 2 రెక్కలు ఉన్నట్టుగా, లేదా కిరీటం ఉన్నట్టుగా, తేజో మహిమతో వాళ్ళు వెలుగుతున్నట్టుగా ఏమో మనుషులుగానే ఉన్నారు. ఎలా గుర్తుపెట్టేశాడు? సహవాసం గుర్తుపెట్టేశాడు వెంటనే. నాకు రోజుకి బోల్డ్ దర్శనాలు, బోల్డ్ కళ్ళొస్తుంటాయి, దేన్ని లెక్క చేయను. నాకు తెలుసు ఎక్కడి నుంచి ఎవరు వచ్చి ఏ విధంగా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చింది దేవుడికి నాకు తెలుసు. దాని మీద ఫోకస్ ఉంచుతాను, మిగతా పెట్టను నేను. నాకుంది ఆయనతో సహవాసం.
అది మంచి దర్శనమైనా సరే దేవుడి నుంచి కాదని గమనిస్తే దాన్ని పట్టించుకోను నేను. దేవుడు దర్శనంలో ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నట్టు ఉన్నదో హెచ్చరిస్తున్నాడు కనబడతాడు. ఆపత్కాల సమయంలో ఆదుకునే దేవుడు అని ఉంది బైబిల్లో. విపత్తులు ముందుగా చూపిస్తూ ఉంటాడు, జరగబోయే సంభవించే విషయాలు ముందుగా తెలియపరుస్తూ జాగ్రత్త పరచడానికి. అంతేకాని తట్టలతో, బంగారు తట్టలో దేవదూతలు పెద్ద పెద్ద కడియాలు ఇసిరేస్తున్నాడు, అవన్నీ దేవుడి కాదు. ఇంకా అందరికీ పెద్ద తట్టనండారండి, బంగారం పట్టుకొచ్చేసినటువంటి దేవదూత తట్టే నీ మొఖానికి సేట కూడా సరిపోతాయి నీ భక్తికి. పెద్ద పెద్ద తట్టండి, ఎంత ఉందండి బాబా తట్ట. ఆ పువ్వులన్నీ బంగారంలా మెరిసిపోతున్నాయంట, పళ్ళు బంగారంలో మెరిసిపోతున్నాయంట. ఏమో బైబిల్లో కూడా ఎక్కడ చూడలేదు బాబు అలాంటి దర్శనం. నేను చూడలేదు, చేపలో కేపలో చూశాను కానీ పేతురు గారికి వచ్చిన దర్శనంలో బంగారంలో తట్టలో దేవదూతలు తెచ్చినట్టుగా ఎక్కడో చూడలేదు. ముందు జరగబోయేటువంటి విషయాన్ని దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడాడు, జాగ్రత్త పడమని మాట్లాడతాడు. ప్రవచనాలని పలికేటువంటి ఒక వరం ఉంటే ముందుగా తెలియచేస్తూ మాట్లాడతాడు. బోల్డ్ వస్తూ ఉంటే అన్ని లెక్క చేయను, అందులో దేవుడి నుంచి వచ్చింది ఏదో నాకు బాగా తెలుసు. వెండి పల్లెములో బంగారు పళ్ళు వంటివి అన్నాడు ఆయన. గుర్తుపట్టగలవు నువ్వు? లోతు సహవాసం దేవునితో ఎక్కడ కూడా తెగిపోలేదు, దేవునితో సంబంధం ఉంది ఆయనకి. మూడవదిగా నాకు లోతులో బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే, లోతు అండి దేవుడి కొరకు సొంత కూతుల్ని సైతం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. సొంత కూతుల్ని త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. సొంత కూతుర్ని దేవుడి కొరకు వదులుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. అంత గొప్ప సహవాసం, అంత గొప్ప బంధం ఉంది దేవుడితో లోతుకి. ఎవరిని వదులుకుంటామా? మనం ఆ ప్లేస్లో ఉంటే దేవుడు వస్తే మా కూతురిని వదిలేసుకుంటాం ప్రభువా నీకోసం, నా కొడుకును వదిలేసుకుంటాం ప్రభువా నీకోసం అని అనగలమా? అబ్రహాము దేవుడి కొరకు ఇస్సాకును అలాగైతే వదులుకోగలిగాడో, ఎవరో ప్రస్తావించిన విషయం ఏంటో తెలుసా? లోతు దేవుడి కొరకు ఇద్దరు కూతురు వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. అంత గొప్ప భక్తి అయింది. అందరూ అబ్రహాము విశ్వాసానికి తండ్రి, చాలా దేవుడు అంటే విధేయత, ప్రేమ. నిజమే, అబ్రహాము దేవుడి కొరకు కొడుకును వదులుకుందాం అనుకున్నాడు. కానీ ఎవ్వరూ మాట్లాడిన విషయం ఏంటో తెలుసా? లోతు దేవుడి కొరకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఇద్దరు కూతురు వదులుకుందాం అనుకున్నాడు. అంటే అబ్రహాము ఎంత గొప్పడో నాకు తెలుసు, లోతులో కూడా ఎంతో కొంత గొప్పతనం ఉంది. ఇద్దరు కూతుర్లండి, ఇద్దరు కూతుర్ని గుమ్ము కూడిపోయి రేప్ చేసేద్దామని వస్తే, మీరు బాగుండాలి దైవ సమూతులైన వారులారా, దేవుని సమూహం, దేవుని సైన్యం, మేమే చేయపడడానికి వీల్లేదు. ఆ పాపిష్టోళ్ళకి నా కూతురు నేను అప్పచెప్తాను కానీ నీ మీద మాత్రం చేయపడినవన్న ఆయన. అది భక్తి. అంత గుమ్ము కూడిపోతే అప్పటికి పెళ్లి కూడా అవ్వలేదు. పురుష సంయోగం ఎరగని, పురుషుల్ని ఎరగని సంయోగం ఉండదు అనుకోండి. పురుషు ఎరగని ఇద్దరు కుమార్తెలు నాకు ఉన్నారు, ఇద్దరిని ఇచ్చేస్తానయ్యా, వీళ్ళు మాత్రం ఏమనకంటే దేవుడి మీద, దేవుడు పంపించిన రాయిబారి మీద, దేవుని యొక్క సేవకుల మీద లోతుకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి. ఎవరన్నా మాట్లాడారండి ఈ మాట? ఇస్సాకు అబ్రహాం అంటారు, లోతు కూతుర్లు మాట్లాడరు ఎవరో. అంత మంచోడు లోతు, అంత మంచోడు లోతు. సరదాగా చదవను బైబిల్. నేను బైబిల్ ఎప్పుడు సరదాగా చదవాలి కాబట్టి చదవను. దేవుడు ఏదో నేర్పాలనుకుంటున్నాడు అనే ఉద్దేశంతో చదువుతాను. ఇందులో ఎంతైతే ఉందో అందులో కనీసం సగమైనా నేర్చుకుందామని చదువుతాను. మోరియా పర్వతం మీద ఇస్సాకునిచ్చినంత గొప్ప విధేయత అబ్రహాముదైతే, ఇద్దరు బంగారం లాంటి కూతురు వదులుకునేటువంటి విధేయత, ప్రేమ నా లోతుది అంటానండి. బంగారం లాంటి భక్తి, విధేయత, యథార్థత, దేవుని పట్ల నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగి ఉన్న గొప్ప భక్తుడు లోతే. లోతే లోతే అంత భయంకరమైన పాపిస్టులు వచ్చి కూతుర్ల మీద చెయ్యేస్తా ఉంటే ఏ తండ్రిని ఒప్పుకుంటాడా? ఏ అన్నగారిని ఒప్పుకుంటారా? వ్యసనాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి చేయడానికే ఒక తండ్రి అయినా ఒక అన్నయ్య అయినా ఒప్పుకోడు. వాడికి సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, ఆడలు పిచ్చి ఉందని అంటేనే మన ఇంటి ఆడబిడ్డ నాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడం. అలాంటిది అంత భయంకరమైన పాపలోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇద్దరు కూతురు చేతికి అప్పచెప్తున్నాడు. అంటే
నా కూతుర్ల కంటే కూడా నా దేవుడే ఎక్కువ. దేవుడు కోసం బిడ్డల్ని వదులుకునే అంత ప్రేమ, భక్తి లోతులో ఉంది. అవునంట. ఈసారి ఎలాగంటది? బయట కోడిపుంజి అంటుంది అది. మనం అనము అని నూరులేని నాడులే అన్నా సరే వాక్యం అంగీకరించని అర్థం చేసుకుంటున్నాయి. మనకి ఏమి ఉలుకు పలుకు అని కూడా అంటారు. కనీసం కళ్ళు కూడా మీద పడరా బాబు మీరు, ఉడత పిల్లల్లాగా తొండ పిల్లల్లాగాని. ఓ తొండ చూడండి కదలదా, అలా ఉంటారు కొంతమంది. అంత గొప్పడండి. ఇద్దరు పిల్లలు ఇచ్చేస్తాడా? నా పిల్లలు ఏమైపోయినా పర్లేదయ్యా, నా ఇద్దరు కూతుర్ని మానభంగం చేసేసినా పర్లేదు నాయన, నా ఇద్దరు కూతుర్ని పాడు చేసేసినా పర్లేదయ్యా, నా ఇద్దరు కూతుర్ని చంపేసినా పర్లేదు, నా దేవుని సేవకుడి మీద మాత్రం చెయ్యి పడ్డానికి వీల్లేదు. దేవదూతలు దేవుని యొక్క సేవకులు. మనమా సేవకుల మీద చెయ్యేస్తుంటాం, సేవకుల మీద బురద జల్లేస్తూ ఉంటాం. సేవకుల్ని తిట్టినంతగా ఇంకెవరో తిట్టనంతగా ఉంటారు కొంతమంది సంఘ విశ్వాసులే. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా దోషాలుగా శాపాలుగా మారిపోయి నెత్తిన పెద్ద గోపురం పెట్టేస్తుందని వాళ్ళకి తెలియదు. దేవుని మనిషికి లోతు ఇచ్చినటువంటి విలువ వర్ణాతీతం అమ్మా, వర్ణాతీతం. దేవుని సేవకుడు కొరకు, దేవుని కొరకు ఇద్దరు బిడ్డలను సైతం వదులుకోవడానికి ఇష్టపడినటువంటి గొప్ప భక్తుడు లోతు. నువ్వు వదులుకోగలవా? నువ్వు వదులుకున్నావు ఎప్పుడైనా? నీ ఆశలను దేవుడి కొరకు ఎప్పుడైనా వదులుకున్నావా? నీ బిడ్డల మీద ఎనలేని ప్రేమ పెట్టేసుకుంటున్నావు దేవుడి కంటే ఎక్కువ. ఆ ప్రేమను వదులుకున్నావా? జాగ్రత్త. దేవుడి కంటే దేనిను ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహారాధనే. విగ్రహారాధికులు మండుచున్న అగ్ని గంధకములలో పాలు పొందుదురు. భౌతిక సంబంధమైన రాళ్ళు గురించి, రప్పల గురించి దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు ఉండవలసిన స్థానంలో ఎవరికి నువ్వు స్థానం ఇచ్చినా అది విగ్రహారాధనే. నువ్వు వదలగలవా? దేవుడి కొరకు నీ పిల్ల మీద ప్రేమను చంపుకోగలవా? నీ కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టేసుకుంటున్నావు. దేవుడి యొక్క ఆశ నెరవేర్చడం కంటే కూడా బిడ్డల మీద ఆశలు పెట్టుకుంటున్నావు. చంపుకోగలవు ఆశ నువ్వు దేవుడి కొరకు? దేవుడి ఆశ కంటే కూడా నాకు ఏ ఆశ కూడా ఎక్కువ కాదు. దేవుడి యొక్క ఆశ ఒకటి, ఆత్మల పట్ల భారం, ఆత్మల పట్ల ఆకర్షణ. ఆ ఆత్మల పట్ల భారం లేదు. నా పిల్లలనే ఆశలోనే వెళ్తున్నాను. నా తండ్రి యొక్క ఆశ నెరవేర్చాలి. కొన్ని ఆత్మలు నేను రక్షించగలగాలి, ఎన్నో ఆత్మలు సంపాదించగలగాలి అనే ఆశ కొరకు నువ్వు బతకాలి తప్ప పిల్లల మీద ఆశ ఏంటండి? వదులుకుంటావా నువ్వు దేవుడి కొరకు నీ పిల్ల మీద ఆశని? వదులుకోగలవా చెప్తున్నాను. లోతులో నీ పిల్లల మీద పెట్టుకున్న ఆశని చంపుకో దేవుడి కొరకు. వదలరా దేవుడి కొరకు. నేను అడుగుతున్నానండి, దేవుడి కొరకు దేవుని తెలుసుకున్న దగ్గర నుంచి మేము దేవుడి కొరకు కొన్ని వాటిని వదిలేసుకున్నామండి అని ఏమన్నా ఉంటే ఒకటి రెండు చెప్పండి. మేము దేవుడి కొరకు ఇది వదులుకున్నాము, దేవుడి కొరకు ఇది కాదనుకున్నాము, దేవుడి కొరకు పూర్తిగా దాన్ని విసర్జించాము, దేవుడి కొరకు ఇది లేదనుకున్నాము అన్నదే మీ జీవితంలో ఒకటి ఉందా? ఒకవేళ ఉంటే దిక్కుమాలిన బొట్టు ఒకటి ఉంటుంది అంతే. అంతకుమించి ఏమన్నా వదులుకున్నారా? ఒక బొట్టు వదులుకుంటారు గట్టిగా. అయితే అది ఉంటే ఏటి, లేకపోతే ఏటి. అది ఉన్నా లేకపోయినా పరలోకానికి వెళ్తాం. దేవుడి కొరకు వదులుకునేది ఏదన్నా గట్టిగా క్రైస్తుల్లో ఉంటే బొట్టు తీసేసామండి, బొట్టు తీసేసా అంతేనా? నువ్వు వదులుకుందా? ఏం వదిలేసుకున్నావా? ఇది కాకుండా ఇంకేం వదులుకుంటా చెప్పు. విగ్రహాలు వదిలేసామండి, విగ్రహారాధన వదిలేసామండి అని అనకండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే మాటను బట్టి వచ్చావు కాబట్టి నువ్వు ఎప్పుడో వదులుకుంటావు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అవి కొనసాగుతుంది అంటే అది క్రైస్తవ్యం ఎందుకు అవుద్ది? నేను అడుగుతున్నాను, బొట్టు కాకుండా దేవుడి కొరకు ఏం వదులుకున్నారు మీరు? చెప్పండి. అడుగుతున్నానమ్మా, ఏం వదులుకున్నారా? ఏమీ లేదే. మరి ఆయన ఏకంగా ప్రాణం వదిలేసాడు. రేపు మా మళ్ళీ ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు ఇవన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఇప్పుడు తెగడిచేస్తారు. దొంగెడుపులే. సిలువు కొట్టేశాడు, మేకులు కొట్టేశారు, ఏడు చేశాడు, రక్తం కారిపోయిందంటే ఈస్టర్ రోజున ఏడిసినంత ఏడుపు క్రైస్తుల్లో ఏ రోజు ఉండరా బాబు.
నేను అడుగుతున్నాను. బొట్టు కాకుండా నువ్వు దేవుడి కొరకు ఏం వదులుకున్నావో? నీ ఆచార వ్యవహారం వదులుకున్నావా? నీ పద్ధతిలో పట్టింపును వదులుకున్నావా? అన్య పద్ధతుల్లో ఇంకా నువ్వు కూడా కొనసాగుతున్నావా? ఏం వదులుకున్నావు నువ్వు? ఒక మంచి చెడుని వదులుకోలేదు నువ్వు, లగ్గాలను వదులుకోలేదు నువ్వు, అమావాస్యని వదులుకోలేదు నువ్వు, మంచి రోజు చెడ్డ రోజుని వదులుకోలేదు. ఇంకేం వదులుకుంటావా నీ మొహం? ఏ వదులుకున్నారండి మీరు? అడుగుతున్నానండి, ఏం వదిలేసుకున్నారు చెప్పండి? మంచి రోజు చెడ్డ రోజు చూడకుండా ఏదైనా కార్యక్రమం మొదలెడతారా మీరు? అమావాస్య అనేటువంటిది లేకుండా ఏ కార్యక్రమం అయినా సరే మొదలెడతారు, కానీ ఉన్న రోజున ఎప్పుడైనా మొదలెట్టారా మీరు? అడుగుతున్నాను, ఏం వదులుకున్నారో? సాంప్రదాయాలు వదులుకోలేదు, పద్ధతులు వదులుకోలేదు, పట్టింపులు వదులుకోలేదు, అన్యాచారాలు వదులుకోలేదు, మంచి రోజు చెడ్డ రోజులు వదులుకోలేదు, సెంటిమెంట్లు వదులుకోలేదు. ఏం వదులుకున్నారో అడుగుతున్నాను, ఏం వదులుకున్నారా? మరి ఎందుకు వస్తున్నారు చర్చికి? ఎందుకు వస్తున్నారు? ఏ వదిలేరండి? అడుగుతున్నా మిమ్మల్ని, వదిలేశారా? కూతుర్ని కొడుకుల్ని వదిలేద్దులే, కూతుర్ని కొడుకుల్ని వదిలేద్దులే, లోతు అంత గొప్ప వాళ్ళు ఏం కాదులే. కనీసం ఆత్మ రక్షణ పాడు చేసే కొన్ని అలవాట్లు ఉన్నాయి కదా, ఆత్మను వర్ధిల్లకుండా ఆటంకపరిచేటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, కనీసం అయ్యన్ని వదిలేరా? అయ్యన్ని వదిలేరా? లేదండి, ఈరోజు అమావాస్య కదండి, ప్రయాణం చేయకూడదండి. ఈరోజు పౌర్ణమి కదండి, ఈరోజు ఆ రోజు కదండి, ఇంట్లో నీసు ఉండకూడదండి, నీసు తినకూడదండి. దిక్కుమాలిన రక్షణ పొందుకున్న దిక్కుమాలిందే. నీసు ఉండకూడదు, నీసు తినకూడదు, మంచిది కాదంటే ఒక క్రైస్తవురాలవా లేకపోతే దిక్కుమాలిన దానివా? దిక్కుమాలుడు అనలేదా దేవుడు? దౌర్భాగ్యులు, దిక్కుమాలుడు, దిగంబరులు అని అనలేదా? వాళ్ళన్నీ మీరు కాదా? ఎందుకు వచ్చిన జీవితం? హేదా బతుకు, నీ బతుకు తగలయ్యా. కనీసం ఆత్మలో అయినా సరే పరిశుద్ధం లేకపోతే ఎందుకు వచ్చింది? శరీరంలో ఎలాగా లేదు, బతుకులు ఎలాగా లేదు, కనీసం ఆత్మలో అయినా సరే ఏం వదిలేరండి? నేను అడుగుతున్నాను, ఏటిని వదిలేరు చెప్పండి మీరు? పిల్లి వస్తే ప్రయాణం వదులుకున్నారా ఎప్పుడన్నా? వదిలేసుకున్నా అండి, పిల్లి ఎదురేసినప్పుడు ప్రయాణం వదిలేసుకున్నాం. ఇవి వదిలేయండి, ముందు మంచి చెల్లు వదిలేయండి, జాతకాలు వదిలేయండి, రాసులు రప్పలు వదిలేయండి, అమావాస్య పోతులు వదిలేయండి, కులాలు వదిలేయండి. కులం వదిలేరు ఎవరన్నా? అవి దేన్ని నన్ను వదిలేస్తాం, మా ఆయన గారు నన్ను వదిలేస్తా, కానీ కులాన్ని వదలం మేము. కులాన్ని వదలం. ఏ ఒంటరా అంటే ఫస్ట్ మాట్లాడి మేమే, ఆ ఒంటికి సంబంధించిన వాళ్ళే మేము. వీళ్ళందరూ పరలోకాన్ని పోతారంట, రాకూడా వచ్చేస్తంటే ఎంత సంతోషంగా ఉందా అంటున్నారు. ఒకడు ఎత్తపడతాడా ఈ దిక్కుమాల అలవాట్లు అన్ని ఎట్టుకుని? కొడుకుల్ని కూతుర్ని వదిలేద్దండి. దేవుడికి విరుద్ధమైనటువంటి కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి కదా, పద్ధతులు ఉన్నాయి కదా, పట్టింపులు ఉన్నాయి కదా, ఆ ఆచరణ వదులు దమ్ముంటా నువ్వు దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నావో, దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో, నువ్వు భక్తి ఏ పాడుదో అక్కడ అర్థమవుద్ది. బొట్టు వదిలేసానో బొట్టు తీసేసానే కాదు, అన్ని వదిలేసి చూపించు. మొన్న ఏదో మాట అన్నాను నేను, మింగిలాగా చెప్పండి, కనపడు. మేము అలటలం కాదు, మేము అలటలం కాదు. ఇస్తేనే కేసీఆర్ని వెళ్ళే కనబడిన వాళ్ళే పోలు చేస్తారు, కనబడి వాళ్ళు ఏమి చేయరు. ఇతన్నా ఎన్ని పద్ధతులు, ఎన్ని పట్టింపులో, అన్యులైనా చేరేమని బాబా నేసాలు అన్ని చేస్తారు మన వాళ్ళు. అన్యులైనా సరే పండగ లేదా గండగ లేదా ఏదో ఒకటి తినేయండి, మా ముక్క లేకపోతే మనకి దిగదు కాబట్టి తినేద్దాం. క్రైస్తువులు అయిపోయి ఇంట్లో ఆ రోజు నీసు వండకూడదమ్మాయి, నీసు వండకూడదమ్మాయి, మళ్ళీ తోడు తీసేస్తాడు చేస్తా. దేవుడు ఏమంటలేదు అనుకోండి, టైం ఉంటుందండి. సరిగ్గా బాగున్నావురా, జీవితం మారిపోతుందిరా, దిగుతుందిరా, తోకెదరు అప్పుడే కొడతాడు. అప్పుడు తెలాలి నీకు బాధ. ఏం బాగలన్నాడు కొడితే ఏం బాధ ఉంటుంది? అన్నీ బాగుపడుతున్నాయి, అన్నీ బాగుంటున్నాయి అనేటప్పుడే అతడు పాదం తొక్కి పాడేస్తున్నాడు పాతాళానికి. అప్పుడు తెలిసొద్ద బాధ. బాగోలేనని చెప్పి మళ్ళీ ఇంకో బాధనేం తెచ్చిపెట్టవు.
బాగున్నాము అనుకునే టైంలో కొడతాడు. అప్పుడు ఏడితిగాను మానుకోండి. దరిద్రమైన అనుభవాలు అలవాట్లు ఏమంటే మానండి. లోతు దేవుని కొరకు తన ఇద్దరు కుమార్తెలను సైతం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. నిజంగా దేవుడి పట్ల మీకు అట్టి ప్రేమ కలుగుంటే, నిజంగా దేవుని మీద మీకు అంత గౌరవం కలుగుంటే, సేవకుడి యొక్క వాక్యం మీద, సేవకుడు పలికేటువంటి మాట మీద మీకు అంత నిజమైన విధేయత కలిగి ఉన్న వ్యక్తులైతే ఖచ్చితంగా అటు క్రియలు మీలో కనబడతాయమ్మా. విధేయతకు అనుగుణమైన, గౌరవానికి అనుగుణమైన, ఇష్టానికి దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమకి అనుగుణమైన క్రియలు నేను చూడగలగాలి. క్రియలు లేని విశ్వాసం మృతతూల్యం అన్నట్టుగా క్రియలు లేని భక్తి ఎందుకండి? ఏదో భక్తి. ఏ క్రియలు కనబడుతుంది? ఏ క్రియల్లో కనుపరుస్తున్నారు? అయ్యే పద్ధతులు, అయ్యే పాటింపులు, అయ్యే అన్నీ అయ్యే. ఏమి వదలం, బంధువులను వదలం, ఒక్క పెళ్ళిని వదులుకోం మేము, ఓ ఫంక్షన్ వదలం. అది పెద్ద మంది ఫంక్షన్ అయినా సరే మేము అసలు మానుకోం, అది మాత్రం వదలం మేము. మందిరం అన్న ఆదివారం అన్న మానేస్తాం, కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ అయితే మాత్రం మానవే అంటే చెప్పిస్తారు. అక్కడ చెప్ప కోసం అన్నా పోవాలా, కొంటే 70 రూపాయలు చెప్ప, ఆ చెప్ప కోసం మందిరం మానేద్దంట. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళిపోయి దేని కొనుక్కుంటారా? చుట్టం చూపు కోసం కాదు, మళ్ళీ చూడాలి కదండి, బాగోదని కాదు, చెప్ప కోసం వెళ్తారు. ఆ చెప్ప అంతా చెప్పలన్నీ ఒక కబోర్డ్లో చదువుతారు. ఇవన్నీ చెప్పలు బయట నుంచి వచ్చిన చెప్పలే. అరుగు వస్తే పెనాయిలు తాగి మోకాలు మీయని చెప్ప కోసం వెళ్తావా? దేవుని వదిలేసి, దివ్యమైన గ్రంథాన్ని, దివ్యమైన వాక్యాన్ని వదిలేసి చెప్పల కోసం వెళ్తారా? పెద్ద పని పచ్చలాడి మా ఇంటి పిల్ల మంచి పిల్ల మూతున్న తన్నాలి దాన్ని. నిన్ను కూడా ఆదివారం పెట్టి నాన్నలే అనాలి, నిన్ను అనాలి. నేను అడుగుతున్నానండి బాబా, మా అలటోళ్ళం కాదంటే చెప్పల కోసం వెళ్ళమా అన్నవాళ్ళు ఎవరిని ఉంటుంది? మీకు దమ్ము ఉంటే, మీరు నిజంగా అలటోళ్ళు కాకపోతే ఈసారి ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏ చెప్పా తీసుకొని రాకుండా రండి. మీరు సూపర్ అని నమ్ముతాను. దమ్ము ఉంటే తీసుకోకండి. ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళలేదనుకో, ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరన్నా అయ్యి బాబాయ్ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా అని అన్నారనుకో, ఇది వెళ్ళిపోయి పిన్ని గారు నేను మనం రాలేకపోయానంటే ఉత్తినే ఎందుకు అనుకుంటున్నారా? చెప్పేదన్నా ఉంటే మిగిలి తెస్తారని, నీకోసం దాచిపెట్టానే పక్కనెట్టాను ఇంకో తీసుకో అని అంటారని 150 తీసుకుని ఇంకా రాయించాను కొంచెం. ఆ రోజు రాలేకపోయాను, ఉత్తినే ప్రేమ ఎక్కువైపోయి కదా, చెప్ప దాచి ఉంటుంది. అది చెప్ప కోసం నన్ను వచ్చాను, ఆ చెప్ప కొట్టుకుపోతామని. చెప్పగాళ్ళు, వీళ్ళ పేరు చెప్పగాళ్ళు అంటాను. మళ్ళీ అడుగుతున్నాను, మేము అలాంటి కాదండి అన్నవాళ్ళు అయితే ఈసారి వెళ్ళినప్పుడు అలాంటి చెప్పలేని తీసుకోకుండా రండి రా దమ్ముంటే. మీరు అలా తీసుకోకుండా వెళ్ళి వచ్చిన ప్రతిసారి 250 రూపాయలు ఇస్తాను మీకు. మీరు చెప్పే కొనుక్కుంటారా, ప్లేటే కొనుక్కుంటారా, నెత్తి మీద తడిగే కొనుక్కుంటారా, మీ ఇష్టం. ఎండాకాలం ఒకటి వచ్చేస్తుంది 250 రూపాయలకి, నాకు తెలుసా 25 వస్తాయి. ఏంటి ఆకులు, తాటాకులు నెత్తి మీద వేసుకోండి, ఆ కొండకూరలో కనబడతావు. మందిరం మానద్రా అంటే బాబాయ్ బంధువులన్నా మేము కావాలి కానీ దేవుడు అవసరం లేదు. దేవుడిని వదిలేస్తాం కానీ మందిరం మాత్రం మానేస్తాం, కానీ బంధువులు వదులుకోలేం, ఫంక్షన్ వదలం. లోతు తన కూతురు వదిలేసాడు. ఎందరో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.